చాలా విచిత్రమైనటువంటి, భయానకమైనటువంటి, మనం ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులలో ఈరోజు సమాజం అంతా ఉంది. వ్యక్తిగతంగా కొంత పలుకుబడి, కొంత ఆర్థిక స్తోమత ఉన్నా గూడా అందుకు మినహాయింపు గాకుండానే చాలా మంది ఉన్నాం. మీరు చూస్తున్నారు, చనిపోయేటువంటి వాళ్ళల్లో ఆరోగ్యం కోసం, ప్రాణాలు నిలుపుకోవటం కోసం ఆరాటపడి ఆర్తనాదాలు చేసేటువంటి వాళ్ళల్లో అన్ని కేటగిరీల వాళ్ళు ఉన్నారు. బహుశా ఒక 0.1% మంది ఈ కోవిడ్ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకొని లాభం పొందవచ్చని చూస్తూ ఉండవచ్చు గాని, వాళ్ళు సంతోషంగా ఉంటే ఉండవచ్చు గాని, 1000కి 999 మంది బాధపడుతున్నాం, అనుభవిస్తున్నాం, నష్టపోతున్నాం. ఇది కోవిడ్ పాండమిక్ మనం ఊహించినటువంటిగా సృష్టించినటువంటి బీభత్సం. ఇది 2019 చివరిలో ప్రారంభమైనప్పుడు గాని, 2020లో జనవరి, ఫిబ్రవరిలో మనం దీని మీద చాలా సరదాగా అందరూ జోకులేసిండ్రు. ఇదొక ఆహ్, హాస్యానికి, టిక్ టాకులు చేయటానికి బాగా ఉపయోగపడ్డది. కానీ ఈరోజు అటువంటి జోకులు, టిక్ టాకులు చేసే మూడ్‌లో ఎవరు లేరు. ప్రతి కుటుంబం ఒక కోవిడ్ బ్రీడింగ్ సెంటర్‌గా మారిపోయింది. కనీసం 5, 6 కుటుంబాలు లేదా 10 కుటుంబాలకు ఒక్కరు కుటుంబ సభ్యులను కోల్పోతున్నాం. ఆప్తులను కోల్పోతున్నాం. ఇటువంటి ఆరోగ్య సమస్యగా ప్రారంభం అయినటువంటి కోవిడ్ ఆర్థిక సమస్య పరిస్థితి కూడా దాటి మానవాళి మనుగడ, ప్రత్యేకించి ఇందాక మనం అనుకున్నట్టుగా 1000కి 999 మంది యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఒకప్పుడు హక్కుల కోసం కొట్లాడినాం. ఇప్పుడు బ్రతికిస్తే చాలు, ఆక్సిజన్ దొరికితే చాలు, ప్రాణాలు నిలిస్తే చాలు అనుకునేటువంటి స్థితికి, దీన స్థితికి దిగజారిపోయాను. అయితే దీనికి ఒక కేవలం సూక్ష్మ క్రిమే కారణమా? లేక దాన్ని మేనేజ్ చేయాల్సినటువంటి పాలక వర్గాలు కారణమా? లేక సమాజం ఈ సూక్ష్మ క్రిమి పట్ల, పాలక వర్గాల పట్ల నిరాసక్తంగా, మాకు సంబంధం లేని విషయంగా ఉండటం కూడా కారణమా? ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. మిత్రులారా, అయితే పాండమిక్స్ కొత్తవి కాదు. ఈరోజు వచ్చినటువంటి కోవిడ్ సంక్షోభం ఈ తరానికి కొత్తది గాని, చరిత్రలో ఇది కొత్తది కాదు. మన చరిత్రకు అందిన మేరకు బీసీకి ముందు 5 సంవత్సరాల ముందు నుంచెల్లి కూడా ఇటువంటి పాండమిక్స్ వచ్చినట్టుగా, మనుషులు లెక్కలేనంత మందిగా, ఊహించినంత మందిగా చనిపోయినట్టుగా ఆధారాలున్నాయి. ఇంక తర్వాత కూడా బీసీ తర్వాత కూడా నమోదవుతున్నటువంటి చరిత్రలో ప్రతి 100, 200 సంవత్సరాలకు ఒకటి ఇట్లాంటి ఒక పెద్ద ఎపిడమిక్ గాని, లేదా ప్రపంచవ్యాప్తంగా గనక వస్తే దాన్ని పాండమిక్ అంటారు. ఎపిడమిక్ అంటే ఏదైనా ఒక దేశంలో లేదా కొన్ని దేశాలలో, పరిమిత దేశాలల్లో ఒక నిర్దిష్ట కాలం పాటు బాగా విపరీతంగా వచ్చి మళ్ళీ తగ్గిపోతే దాన్ని ఒక ఎపిడమిక్ అంటారు. పాండమిక్ అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో అదే విధంగా రావటం. ఇంకొకటి ఎండమిక్ అని కూడా ఉంటది. ఎండమిక్ అనంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా గాని, లేదా కొన్ని దేశాలల్లో లేదా కొన్ని ప్రాంతాలలో గాని సంవత్సరాల తరబడి అలాగే ఉండిపోవటం. ముఖ్యంగా కొన్ని నిర్దిష్ట ప్రాంతాలకు సంబంధించి. ఒక కాలానికి పరిమితం కాకుండా రెగ్యులర్‌గా ఎక్కువ కాలం పాటు అలా ఉంటే దాన్ని ఎండమిక్ డిసీజెస్ అని అంటారు. ఉదాహరణకు మనకు మలేరియా అనేది ఒక ఎండమిక్. ఆ మధ్యలో వచ్చిన స్వైన్ ఫ్లూ అనేది ఒక ఎపిడమిక్ మన రాష్ట్రానికి సంబంధించి. ఇదైతే పాండమిక్. ఇది ఎపిడెమియాలజీకి సంబంధించినటువంటి పదజాలం. అంటే ఎపిడెమియాలజీ అనంటే వ్యాధి
అంటువ్యాధుల నివారణ శాస్త్రానికి సంబంధించింది. నిజానికి ఈ కోవిడ్ సంక్షోభంలో ప్రధాన పాత్ర వహించాల్సింది ఎపిడమియాలజిస్ట్. అంటే ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది? దీన్ని ఎలా అరికట్టవచ్చు? ఎలా తగ్గించవచ్చు? ఎలా బ్రేక్ చేయవచ్చు? ఇది ఇట్లాగే కొనసాగితే ఎంత మందికి ఎఫెక్ట్ అయితది అనేటువంటిది అంచనాలు శాస్త్రీయంగా వేయగలటువంటి వాళ్ళు, దానికి నివారణ చర్యలు సూచించాల్సినటువంటి వాళ్ళు ఎపిడమియాలజిస్టులు. వాళ్ళు ఎంబీబీఎస్ లో ఒక సబ్జెక్ట్ ఉంటది 4th ఇయర్ లో, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని, ఎస్పీఎం అని అంటారు. అట్లాగే అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కూడా ఒక కోర్స్ గా ఉంటది, ఎండి ప్రివెంటివ్ మెడిసిన్ అని. కానీ ఇప్పుడు ఆ డాక్టర్ల పేర్లు గాని, ఆ డాక్టర్ల అడ్రస్లు గాని, ఆ డిపార్ట్మెంట్ యొక్క ప్రస్తావన గాని లేకుండా మనం మేనేజ్ చేస్తున్నాం. తెలంగాణలో అయితే కేసీఆర్ ని మించిన ఎపిడమియాలజిస్ట్ ఇక ఎవరు ఉండరు. సరే, అది అలా ఉంచుదాం. కోవిడ్ అనేటువంటిది దాని పూర్తి పేరు COVID, కరోనా వైరల్ డిసీజ్. అట్లాగే వచ్చేటట్టుగా దాని అబ్రివేషన్స్ తోని కోవిడ్ అని పెట్టింది. ఈ కోవిడ్ అనేటువంటిది కొత్త వ్యాధి, కానీ కరోనా అనేది కొత్తది కాదు. అట్లాగే మీకు ఇంతకుముందు పాండమిక్స్ గురించి నేను చెప్పిన, మళ్ళీ పాండమిక్స్ పరిచయం చేయాలి. పాండమిక్స్ చరిత్రలో కొత్తవి కాదు. ఇట్లాంటివి కోవిడ్ సంక్షోభాలు కూడా కొత్తవి కాదు. మనకు నీ ఇందాక చెప్పుకున్నట్టుగానే ప్రతి 200-100 సంవత్సరాలకు ఒక్కసారి అలా అవ్వుకుంటూ వచ్చింది. ప్రధానంగా ప్లేగ్ వ్యాధి ఎక్కువగా నష్టం చేసింది మానవాళికి. ప్లేగ్ అనేది ఒక బ్యాక్టీరియా, ఎర్సినా పెస్టిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా కలుగజేసేది. బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాధి. అది చాలా సార్లు పెద్ద పెద్ద ఎపిడమిక్స్ కి, కొన్నిసార్లు పాండమిక్స్ కి కూడా కారణమైంది. 13వ శతాబ్దం ప్రాంతం లోపల యూరోప్ లోపల దాదాపు సగం మంది జనాభా ఈ ప్లేగ్ తోటి చనిపోయారు. అట్లాగే అమెరికాలో కూడా చాలా సార్లు ఇటువంటివి వచ్చి ఉన్నాయి. 1918 నుంచి వెళ్ళి మీరందరూ కూడా వార్తలలో వినుకుంటూ వస్తున్నారు. స్పానిష్ ఫ్లూ దగ్గర నుంచి వెళ్ళి కూడా మీరు పాండమిక్ యొక్క హిస్టరీస్ పేర్లు వినుకుంటూ వస్తున్నారు. 1918లో స్పానిష్ ఫ్లూ అనేటువంటి పిలువబడే అటువంటి ఒక వైరస్ కలుగజేసినటువంటి H1N1 ఇన్ఫ్లుయెంజా అనేటువంటి ఒక వైరస్ కలుగజేసినటువంటి వ్యాధి ప్రపంచవ్యాప్తంగా 1/3 పాపులేషన్ ను ఎఫెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1/3 పాపులేషన్ ఈ ఈ స్పానిష్ ఫ్లూకు గురైంది. దాంట్లో 5 కోట్ల మంది చనిపోయినట్టుగా ఆధారాలు ఉన్న దాని ప్రకారం 5 కోట్ల మంది చనిపోయింది. 5 కోట్ల మంది. అది 1918, అంటే ఒక 100 సంవత్సరాలు కూడా కాలే. అప్పటి నుంచి మనం మన ఎరుకలో కూడా 1994లో సూరత్ లో కూడా ప్లేగ్ వ్యాధి వచ్చింది. చాలా మందికి తెలిసి ఉంటుంది. కానీ సూరత్ వరకే కట్టడైంది. ఆ ఎలుకలు అటువంటి వాటి నుంచి వెళ్ళి వచ్చింది, తొందరగానే కట్టడైంది. ఎందుకంటే ప్లేగుకు టెట్రాసైక్లిన్ అనేటువంటి మందు అప్పటికే కనుక్కొని ఉన్నాం కాబట్టి ఆ మందుతో ట్రీట్మెంట్ చేసుకోగలిగినాం. ప్రాణ నష్టం ఎక్కువ జరగలేదు. తర్వాత ఎలుకలు అట్లాంటివి ఎక్కువ ప్రబలకుండా డ్రైనేజ్ కి సంబంధించిన జాగ్రత్తలు అవన్నీ తీసుకోవడం తోటి అక్కడికి అది అరికట్టబడ్డది. కానీ అది పెద్ద ఎత్తున ఒకటేసారి ఒక ఉత్పాతం లాగా మారుతుంది అన్నట్టుగా మాత్రం అలా వచ్చింది. అది మన ఎరుకలో వచ్చినటువంటి. అట్లాగే మీరు 2003లో గనుక చూస్తే మొట్టమొదటిసారి ఈ కరోనా ఫ్యామిలీకి చెందినటువంటి ఇంకొక వైరస్ సార్స్ అనే జబ్బును కలుగజేసింది. 2003లోనే అది అలా. సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, ఊపిరితిత్తులకు పెద్ద ప్రాబ్లం అంటే న్యూమోనియా లాంటి సివియర్ ప్రాబ్లం కలుగజేసేది కాబట్టి దాన్ని సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని అన్నారు. అంటే సార్స్ అనేటువంటి పదము 2003లోనే కాయిన్ చేయబడ్డది. అప్పుడు కూడా కరోనా ఫ్యామిలీకి చెందినటువంటి ఒక వైరసే అది కలుగజేసింది. ఇప్పుడు మళ్ళీ అదే కరోనా వైరస్ ఈ
19 ఈ తర్వాత వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా సార్స్ అనే జబ్బునే కలుగజేస్తున్నది. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనే జబ్బునే కలుగజేస్తున్నది. కానీ ఇది సెకండ్ది కాబట్టి దీన్ని సార్స్ కోవి-2 అంటున్నారు. సార్స్ కరోనా వైరస్ 2 ఈ వైరస్ పేరు. అది కలుగజేసే వ్యాధి కోవిడ్. ఇది తర్వాత మనకు పాండమిక్స్ లోకి వచ్చేస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సివియారిటీ అన్ని పాండమిక్స్ లో ఇలా ఉండదు. ఇప్పుడు మనం దీనికి భయపడుతున్నాం కానీ దీంట్లో డెత్ రేటు 1% అటు ఇటుగా ఉంది. కానీ ఇప్పుడు మనం అనుకున్న 2003లో వచ్చినటువంటి సార్స్ 1లో డెత్ రేటు దాదాపు 10%. సార్స్ 1లో డెత్ రేటు 10% ఉంటుంది. అట్లాగే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనేటువంటిది కూడా 2012 ప్రాంతంలో వచ్చింది. దాంట్లో డెత్ రేటు చాలా ఆశ్చర్యపోతారు, 30% డెత్ రేట్ ఉందండి. 30% డెత్ రేట్ ఉంది. అంటే అప్పుడు 8,000 మందికి ఆ వ్యాధి సోకితే దాంట్లో 700 అంటే సుమారు 800 మంది చనిపోయారు. అది 10,000 మందికి సోకితే 3,000 మంది చనిపోయారు. అది మెర్స్కి సంబంధించి. నేను ఇందాక చెప్పింది 8,000 మందిలో 800 మంది చనిపోయింది. అంటే 10% డెత్ రేట్ ఉన్నది సార్స్ 1. మెర్స్ అనేది 2012లో వచ్చినటువంటిది మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. అది కూడా మెర్స్ కోవి అనేటువంటి మెర్స్ కరోనా వైరస్ తో వచ్చినటువంటిది. అంటే కరోనా వైరస్ అనగానే చిన్నదని అనుకోవద్దు. అది 2003లో వచ్చినప్పుడు 10% డెత్ రేట్ చూపించింది. 2012లో మెర్స్ రూపంలో వచ్చినప్పుడు అంటే క్యామల్ ప్రోడక్ట్స్ నుంచి వెళ్ళి అది అంటుకున్నది. సౌదీ అరేబియా లాంటి కొన్ని అరేబిక్ దేశాలలో వచ్చింది. అది అక్కడికి కన్ఫైన్ అయిపోయింది లక్కీగా. కాబట్టి అది దాని డెత్ రేటు దాదాపు 30 నుండి 34% డెత్ రేట్. అంటే 100 మందికి సోకితే మీరు ఊహించుకోవచ్చు ఎంతమంది చనిపోతారని. తర్వాత ఎబోలా అనేటువంటిది కూడా మీరు చాలా సార్లు పేరు విని ఉంటారు. ఈ ఎబోలా అనేటువంటిది కూడా వెస్ట్ ఆఫ్రికాలో వచ్చింది. దాని డెత్ రేట్ అయితే 25% నుంచి 90% మంది చనిపోతారు. ఇవన్నీ వైరల్ వ్యాధులు, ఒక ప్లేగ్ తప్ప. ఈ ఎబోలా అనేది 1976లో ఒకసారి 1976లో ఒకసారి వచ్చింది. 2014, 2016 మధ్యలో 2 సంవత్సరాల పాటు నేను చెప్పిన వెస్ట్ ఆఫ్రికా దేశాలలో కొన్ని దేశాలలో వచ్చింది, తగ్గిపోయింది. తర్వాత దానికి వచ్చిన వ్యాక్సిన్ కూడా కనిపెట్టిండ్రు. ఇది ఎబోలాకి. దాని డెత్ రేటు యావరేజ్ గా 50%, రేంజ్ చెప్పదలుచుకుంటే 25 నుంచి 90%. అంటే ఆ వైరస్ సోకితే మన పరిస్థితి మనం ఊహించుకోవాలి. మిత్రులారా, ఇది పాండమిక్స్ యొక్క చరిత్ర. కాబట్టి పాండమిక్స్ అనేటువంటివి వస్తా ఉంటాయి. ఇవి ఒక ప్రకృతి వైపరీత్యాల్లాగా అనుకోండి. కానీ ఒక సివిలైజ్డ్ సొసైటీగా మానవ సమాజాన్ని కొన్ని మానవ సంబంధాలతోటి, విలువలతోటి, మనిషికి మనిషి యొక్క ప్రాణానికి విలువ పెరిగి మనం పెంచుకొని ఉన్నటువంటి ఈ కాలం లోపల ఒక మనిషి ప్రాణం పోవటం అనేటువంటిది పెద్ద విషయంగా భావించేటువంటి పరిస్థితి మనకి ఇప్పటిదాకా వచ్చింది. అదే ఒక రకమైన నాగరికత. అట్లాగే చాలా డెవలప్మెంట్ కూడా అయింది సైన్స్ లో కానీ టెక్నాలజీలో కానీ. ఇవన్నిటి దృష్ట్యా పరిపాలనలో కూడా, మేనేజ్మెంట్ లో కూడా ఏదైనా ఒక సమస్య వస్తే ఎలా మేనేజ్ చేయాలి అనేటువంటి విషయంలో కూడా కొంత అనుభవం ఉంది. కొన్ని విలువలు ఏర్పాటు చేసుకున్నాం, కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసుకున్నాం. టెక్నాలజీలో కూడా మార్పు వచ్చింది. వాళ్ళకు విలువ పెరిగి వాళ్ళని కాపాడుకోవాలి అనేటువంటిది కూడా మనం పెరిగినటువంటి ఈ స్థితిలో ఇటువంటి పాండమిక్స్ ఇప్పుడు వస్తాయి, మళ్ళీ వస్తాయి, అలా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఒక ప్రకృతి వైపరీత్యం లాంటిది. అది రాకుండా మొత్తంగా ఆపలేము. కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కువ శాతం ఇవన్నీ జూనోటిక్ డిసీజెస్ అంటే జంతువుల నుంచి వెళ్ళి, ఇతర జంతుజాలం నుంచి వెళ్ళి గబ్బిలాలు కానీ ఇట్లాంటివి కానీ అట్లా ప్రారంభం అవుతాయి.
కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొంత నివారించవచ్చు, కానీ 100% నివారించలేం. కానీ అవి ప్రబలుతూ ఉండేటువంటి క్రమంలో అవి పెరుగుతున్నప్పుడు పెరిగినటువంటి సందర్భాలలో దాన్ని మనం ఎలా డీల్ చేస్తాం అనేటువంటిది మనం ప్రజల పట్ల లేదా పరిపాలకులకు ప్రజల పట్ల ఉండేటువంటి కన్సర్న్ మీద, వాళ్ళు ప్రజాస్వామ్యం మీద ఉండేటువంటి నమ్మకం మీద, నిజాయితీ మీద ఆధారపడి ఉంటది. జరిగేటువంటి నష్టం ప్రజలది కానీ, ఆరోగ్య ప్రాణాలకు సంబంధించి కానీ, ఆర్థిక నష్టం కూడా, అవన్నీ కూడా దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు పాలకులు అనేటువంటి దాని మీద నష్టాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి మనం ఈరోజు పాలకులను అడుగుతున్నామనంటే దానికి కారణం ఎక్కడో మిస్మేనేజ్మెంట్ కూడా ఉంది, ఎక్కడో తప్పుడు విధానాలు, నిర్లక్ష్యపు విధానాలు, అనాగరికమైనటువంటి నిర్లక్ష్యము కూడా ఉన్నాయి. ఇది మనం మాట్లాడుకోవాలి, అందుకోసమే మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కొంత ఎపిడమియాలజీకి సంబంధించి మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. అయితే కోవిడ్ అనేటువంటి వ్యాధి కనుక, వ్యాధి తీవ్రత మీరు రోజు పేపర్లలో చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 16.5 కోట్ల మందికి వచ్చింది, 34 లక్షల మంది ఇప్పటి వరకు చనిపోయినలు. దేశం లోపల 2,55,00,000 మందికి వచ్చింది, దాదాపు 3 లక్షల మందికి, దగ్గర 3 లక్షల మంది చనిపోయినలు. అయినా కూడా ఎపిడమియాలజిస్టులు చెప్పాల్సినటువంటిది దీంట్లో సూత్రీకరణ మనం ఏంటంటే, 2,55,00,000 అంటే మన జనాభాలో 2% కంటే కూడా తక్కువ. మన జనాభాలో ఈ వ్యాధి సోకిన 2,55,00,000 ఇప్పటికే మనం గగ్గోలు పెట్టుకుంటున్నాం. కానీ అది జనాభాలో 2% కంటే తక్కువ మందే ఇప్పటికే ఆ వైరస్ బారిన పడి ఉన్నారు. దాంట్లో 3 లక్షల మంది చనిపోయింది అధికారికంగా. అనధికారికంగా దానికి కొన్ని రెట్లు ఎక్కువ ఉంటాయి. అయితే మన పరిస్థితి కనుక చూస్తే, ఈ మాత్రం జనాభా ఎఫెక్ట్ అయితేనే మనం ఇంతగా అల్లకల్లోలం అవుతున్నాం. కానీ ఒక 50% జనాభా ఎఫెక్ట్ అయితే పరిస్థితి ఎట్లా ఉంటుంది, 60% జనాభా ఎఫెక్ట్ అయితే పరిస్థితి ఎట్లా ఉంటుంది, అది ఊహించుకోవటానికి కష్టంగా ఉంటుంది. కానీ ఆ ప్రమాదం పొంచి ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఏపీలో 15 లక్షల కేసులు వచ్చినాయి, 10,000 మంది చనిపోయినలు. తెలంగాణ మీడియా బులెటిన్ ప్రకారం చూస్తే ప్రపంచానికి తెలంగాణ ఆదర్శం కావాలి కోవిడ్ కంట్రోల్ చేయటంలో. నిజానికి ఈ లెక్కన కనుక చూస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంకా ఎక్కడైనా విశ్వంలో కూడా ఏమన్నా సంస్థలు కనుక ఉంటే తెలంగాణకు వచ్చి ఎట్లా వీళ్ళు కంట్రోల్ చేయగలిగినలు, చుట్టూ ఇన్ని కేసులు ఉండగా ఇన్ని తక్కువ కేసులు ఎట్లా వచ్చినాయి, ఇంత తక్కువ మరణాలు ఎందుకు వచ్చిందని రీసెర్చ్ చేయాల్సినటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంటది. కానీ వాస్తవానికి అదంతా ఊటకం. దాన్ని మించినటువంటి రోజు మీడియా బులెటిన్ కానీ, తెలంగాణలో ఇన్ని కేసులు వచ్చినాయి, రోజు 4,000 వచ్చినాయి, 5,000 వచ్చినాయి అని చెప్పేది కానీ, 30 మందే చనిపోయినలు, 20 మందే చనిపోయినలు అని చెప్పేటి కానీ, అది దానికంటే పెద్ద బూటకం ఇంకొకటి ఏది ఉండదు. మీకు సమయాన్ని బట్టి నేను ఆ వివరాలు నేను చెప్తా. కాబట్టి తెలంగాణలో ఎన్ని కేసులు ఉన్నాయని మాట్లాడుకుంటే మనం పూర్తిగా పప్పులో కాలేస్తాం, ఎందుకంటే అది మొత్తం బ్లఫ్. దానికి ఒక 10 రెట్లు ఎక్కువ చేసి మనం కనీసం మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో కేసుల సంఖ్య కూడా ఏమైనా తగ్గిస్తే చెప్పలేం, కానీ నాకు తెలియదు ప్రాక్టికల్ గా. తెలంగాణలో నాకు తెలుసు వాళ్ళు కేసులు ఎట్లా తగ్గిస్తున్నారు అనేది, నేను చెప్తా తర్వాత. కానీ ఏపీలో ఎక్కువ కనిపించి తెలంగాణలో తక్కువ కనిపించడానికి కారణం ఇక్కడ బాగా మేనేజ్ చేస్తానని కాదు, కేసులు తక్కువ చూపిస్తున్నారు, అంతకు మించి ఏం లేదు. ఇది కోవిడ్కి సంబంధించి. అయితే కోవిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎటువంటి వారిని, ఇదంతా కొద్దిగా నాన్ మెడికల్ లేదా సోషల్ మెడిసిన్కి సంబంధించినటువంటి విషయాలని ఇప్పటిదాకా మాట్లాడినాయి. మీకు మెడికల్ సంబంధించిన విషయాలు కొంత అవగాహన కూడా చెప్పమంటే చెప్తాను. చెప్పమంటారా సార్? మెడికల్ గా ఏమన్నా వింటున్నారా ఎవరైనా? చెప్పండి సార్. వింటున్నాం సార్, చెప్పండి సార్. మీ వాయిస్ ఎందుకో నాకు చెప్పనా? చెప్పండి. గాలి ద్వారా ప్రధానంగా స్ప్రెడ్ అవుతుంది. ఫోమైట్స్ అంటే ఆబ్జెక్ట్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యేది తక్కువ, నెగ్లిజిబుల్. మనం భయపడ్డంత కాదు. అంటే చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ ద్వారా మనం వెళ్ళి వాళ్ళు ఎక్కడో ముట్టుకుంటే, చేయి పెడితే, మళ్ళీ మనం దాని మీద చేయి పెడితే, అది చేయి ముక్కు కాడ నలుచుకుంటే
వస్తుంది అని అతిగా భయపడ్డం, కానీ అది తక్కువ శాతమే. ప్రధానమైనటువంటి రూట్ ఆఫ్ స్ప్రెడ్ అనేది ఎయిర్ బార్నే. అంటే వాళ్ళు ఎయిర్ బార్న్ అంటే ఎక్కడో కిలోమీటర్ల దూరంలో కనుక ఉంచాలి, అది ఏం రాదు. కాకపోతే ఒక పేషెంట్ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా మాట్లాడినప్పుడు ఆయన వదిలేసినటువంటి గాలిలో ఉండేటువంటి ఏరోజాల్స్ పూర్తిగా వైరస్ తోటి నిండి ఉంటాయి, ఎయిర్ డ్రాప్లెట్స్. అవి గనుక ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు పీల్చుకుంటే వాళ్ళ లోపలికి వైరస్ ప్రవేశిస్తుంది. అట్లా ప్రవేశించినటువంటి వైరస్ మన ఇమ్యూనిటీ గనుక బాగా ఉంటే మనకేం లక్షణాలు కలగజేయకుండా వెళ్ళిపోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు వ్యాక్సిన్స్ వేసుకున్నారు కొంతమంది, అసలు వాళ్ళకి ఏ లక్షణం కలగకపోవచ్చు, వాళ్ళకి వ్యాధి వచ్చినట్టే తెలియకపోవచ్చు. ఇంకేదైనా కారణాలతోటి ఎవరికైనా సార్ నాకు వేరే వాళ్ళ వాయిస్ వినపడతలేదు, నేను ఒకసారి ఎగ్జిట్ అయ్యి ఎంటర్ గా అన్నా. లేదు సార్, మేము అందరిని ఫోన్లు అందరినీ మ్యూట్ చేసుకోమని చెప్పాము సార్. మనిషి లోపలికి ముక్కు ద్వారా గాని, నోటి ద్వారా గాని, కళ్ళు కూడా అంటున్నారు కానీ కళ్ళ నుండి అంటే తక్కువ అనుకోండి, ప్రధానంగా ముక్కు తర్వాత నోటి ద్వారా పీల్చుకున్నటువంటి గాలి లోపల వైరస్ కనుక ఉండినట్లయితే అది మన నోస్ వెనుక ఉండేటువంటి నాసోఫారింగ్స్, థ్రోట్ వెనుక ఉండేటువంటి ఓరోఫారింగ్స్ దగ్గర అది సెటిల్ అయ్యి కొద్ది రోజులు దాని సంఖ్యను పెంచుకొని క్రమంగా గాలి గుట్టాల ద్వారా లంగ్స్ లోకి కూడా వెళ్ళి అక్కడి నుంచి రక్తంలో కలిసి కిడ్నీలకు, గుండెకు, పెద్ద పేగు చిన్న పేగుల్లోకి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వైరస్ ను రిసీవ్ చేసుకునేటువంటి దానికి హోస్ట్ చేసేటువంటి రిసెప్టార్స్ ని ఇందాక చెప్పిన ఆర్గాన్స్ లోపల ఉంటాయి, లంగ్స్, హార్ట్, ఇంటెస్టైన్స్, కిడ్నీ. అక్కడ వెళ్ళి కూడా ఈ వైరస్ గ్రో కాగలుగుతుంది, మల్టిప్లై కాగలుగుతుంది. వైరస్ ఒక మనిషిలో ప్రవేశించిన తర్వాత సాధారణంగా 15 రోజుల పాటు ఆ మనిషిలో ఉంటుంది. అతనికి లక్షణాలు కలగజేయవచ్చు, కలగజేయకపోవచ్చు. కలగజేస్తే ఆ లక్షణాలు 5వ రోజు నుండి ప్రారంభమైతాయి. ఒక రోజు అటు ఇటు 5, 6వ రోజు నుంచి లక్షణాలు ప్రారంభం కావచ్చు. ఆ లక్షణాలు సాధారణంగా మరొక వారం రోజుల పాటు ఆ లక్షణాలు ఉంటాయి. లక్షణాలు ఏంటంటే మామూలు మీకు అందరికి తెలిసిన విషయమే. అట్లాంటి లక్షణాలు ఉంటాయి, జ్వరము, జలుబు, దగ్గు, కొంతమందికి తర్వాత తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కొంతమందికి వామిటింగ్స్, మోషన్స్, ఇంటెస్టైన్స్ లో కనుక పోయేది ఉంటే ఇట్లాంటివి ఉంటాయి. ఇవి ప్రారంభంలో ఉండేటువంటి లక్షణాలు. అంటే లక్షణాలు ప్రారంభమైనటువంటిది మనం పక్కా గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా. వైరస్ మన బాడీలోకి ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు, ఎందుకంటే మనం చాలా చోట్ల తిరుగుతాం, ఎంతో మందికి ఎక్స్పోజ్ అవుతా ఉంటాం. కాబట్టి వైరస్ మన బాడీలోకి ప్రవేశించింది డేట్ మనం పెట్టుకోలేము. మనకు లక్షణాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి, జ్వరం కానీ, తలనొప్పులు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, ఏదో అనీజీగా అనిపించడం కానీ, అది పక్కా గుర్తు పెట్టుకోవాలి. అక్కడి నుంచి ఒక వారం రోజుల పాటు చిన్న చిన్న లక్షణాలే ఉంటాయి. అంటే ఇందాక మనం అనుకున్న చిన్న ప్రైమరీ లక్షణాలే ఉంటాయి. తర్వాత సెకండ్ వీక్ కాడికి వచ్చేసరికి, లేదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్, అప్పటి నుంచి కొంతమందికి సివియర్ అయ్యేటువంటి కేటగిరీలో వాళ్ళకి లక్షణాలు సివియర్ గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే దగ్గు బాగా పెరిగిపోవటం, క్రమంగా ఆయాసం రావటము, జ్వరం కూడా తక్కువ కాకపోవటం, వాళ్ళ జనరల్ కండిషన్ కూడా బాగా నీరసంగా అనిపించటము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ లేదా బిగినింగ్ ఆఫ్ సెకండ్ వీక్ లో ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి మనకు ఫస్ట్ ఒక రోజు 2 రోజులు జ్వరం వచ్చి తగ్గిపోయింది, ఆ పర్వాలేదులే అని నిర్లక్ష్యం చేయవద్దు. ఆ వారం అంతా కూడా గమనించాలి. సెకండ్ వీక్ స్టార్టింగ్ లో బాగా ముఖ్యంగా అలర్ట్ గా ఉండాలి. అంటే సిమ్టమ్స్ ప్రోగ్రెస్ అవుతున్నాయా, సిమ్టమ్స్ అంతటితో ఆగిపోయినాయా, లేకపోతే కంటిన్యూ అవుతున్నాయా అనేటువంటి చూడాలి. సిమ్టమ్స్ ప్రోగ్రెస్ అయినా, సిమ్టమ్స్ కంటిన్యూ అయినా, అనీజీగా అనిపించినా, లేకపోతే వాళ్ళ ఏజ్ ఒక 40+ లో రిస్క్ లో ఉన్నా, వాళ్ళకు బీపీ, షుగర్ లాంటి జబ్బులు ఉన్నా, వేరే ఇతర ఇమ్యూనిటీ కాంప్రమైజ్డ్ కండిషన్స్ లో వాళ్ళు ఉన్నా కూడా డాక్టర్ ని సంప్రదించి అప్పుడు కొన్ని రక్త పరీక్షలు, ఎక్స్రే లాంటివి అవసరమయ్యేది ఉంటే తీసుకొని దానిని బట్టి ఈ ఫేజ్ లో లేదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ వీక్ లేదా బిగినింగ్ ఆఫ్ సెకండ్ వీక్ ఆఫ్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ టైంలో స్టిరాయిడ్స్ లాంటివి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే సమయం లోపల లేకపోతే ఇంతకంటే ముందు కూడా యాంటీ కోయాగ్యులెంట్స్, మన బ్లడ్ థిన్నర్స్ అని మాట్లాడుకుంటారు, అటువంటివి కూడా ప్రారంభించుకోవాలి.
ముందు మాత్రము ఫస్ట్ వీక్ లో సిమ్టమ్స్ కనిపించినప్పుడు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఏమీ ఉండదు వాస్తవానికి. ఎందుకంటే వైరస్ కి విరుగుడుగా మందు లేదు. వైరస్ కి విరుగుడుగా ఏ వైరస్ కి విరుగుడుగా పెద్దగా మందులు సక్సెస్ఫుల్ మందులు లేవు కొన్నిటికి తప్పించి. ఇప్పుడు మీరు హెచ్ఐవి చూడండి, ఎప్పటి నుంచో మనం వింటున్నాం, దానికి అసలు వ్యాక్సిన్ లేదు. మనం ఇందాక చెప్పుకున్న సార్స్ వన్కి ఇప్పటి వరకు వ్యాక్సిన్ రాలేదు. ఎయిడ్స్ కు కూడా అదొక వైరస్ కదా, దానికి కూడా కరెక్ట్ మందులు లేవు. కొంచెం దానికి దగ్గర హిట్ చేసేటి ఉన్నాయి కానీ కరెక్ట్ మందులు లేవు. ఇంకా అందుకే వైరస్లకు జనరల్ గా మందులు దొరకటం కష్టమైంది. దీనికి కూడా అసలు విరుగుడు మందులు లేవు. ఈ మందుల గురించి నేను మళ్ళీ కొంచెం వివరంగా చెప్తా. ఫస్ట్ వీక్ లో మాత్రము మన సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఈ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఫస్ట్ వీక్ లో మనం బాగా ఉన్నట్టే ఉంటది, పర్లేదు నాకు దగ్గు వచ్చింది, జ్వరం వచ్చింది, జ్వరం కూడా తగ్గిపోయింది, నేను అంత బాగానే ఉన్నా, నాకు ఇప్పుడు నేను హ్యాపీ అని అనుకునేటువంటి ఒక ఇది కూడా మనకు కలుగుతుంది, ఫాల్స్ ఫీలింగ్. కానీ అంతటితో మనం ఊరుకోవద్దు. కానీ మందులు వాడటానికి మాత్రం ప్రత్యేకమైన మందులు ఏమి ఉండదు. ధైర్యంగా ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తాగాలి, జ్వరం ఉంటే పారాసిటమాల్ వేసుకోవాలి, జలుబు ఉంటే సెట్రజిన్ లాంటివి వేసుకోవాలి, దగ్గు ఉంటే పొడి దగ్గుకు సంబంధించినటువంటి మందులు వాడాలి. ఇవి కంపల్సరీ. విటమిన్ D3 కూడా కంపల్సరీ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. ప్రోటోకాల్స్ లో అలా లేదు, కానీ విటమిన్ D3 కంపల్సరీగా తీసుకోవటం అనేటువంటిది మంచిది. 60,000 యూనిట్స్ దొరుకుతున్నాయి కదా, అవి స్టార్టింగ్ లో ఆల్టర్నేట్ డే వేసుకున్నా పర్వాలేదు, పెద్దగా ప్రాబ్లం లేకుంటే. తర్వాత వారానికి ఒకటి అలాగా పెట్టుకోవచ్చు. ఎందుకు విటమిన్ D3 మీద నేను నొక్కి చెప్తున్నానంటే, చాలా మందికి కోవిడ్ అన్ని వర్గాల ప్రజలకు వస్తున్నది. కానీ మీరు గమనిస్తే గనక కొన్ని కమ్యూనిటీలు బాగా లాస్ అవుతున్నాయి, ప్రాణ నష్టం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళల్లో ప్రాణ నష్టం ఎక్కువ ఉంది. సీరియస్ అయ్యేటువంటి వాళ్ళు కూడా అదే కమ్యూనిటీ నుంచి ఉంటారు. మీరు మీ సొంత అనుభవాలలో కూడా మీరు డేటా కనుక ఉంటే తీసుకొని చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ప్రధానమైనటువంటి కారణం జెనెటికల్ గా ఏమైనా ఉందో, ఇంకా ముందు ఏమైనా రీసెర్చ్ రిపోర్ట్ వస్తే చెప్పలేం, కానీ ప్రస్తుతానికి ఏది ఉంటే అనుకోవటం, వాళ్ళకి సన్ ఎక్స్పోజర్ ఉండదు, ఎండకు తిరగటము బయట తిరగటం అనేది ఉండకుండా ఎంతసేపు ఇంట్లోనే ఉండటం వల్ల వాళ్ళకు విటమిన్ D3 డెఫిషియన్సీ పెద్ద ఎత్తున ఉన్నది. విటమిన్ B12 వాళ్ళు పూర్తిగా వెజిటేరియన్స్ అవటం వల్ల విటమిన్ B12 లోపం కూడా ఒకటి దానికి యాడ్ అవుతుంది, కానీ ప్రధానమైన కారణం విటమిన్ D3. అది లోపించడం వల్ల ఈ కమ్యూనిటీ వాళ్ళు ప్రధానంగా బాగా నష్టపోతున్నారు. ఇంకా అడిషనల్ గా జెనెటిక్ రీజన్స్ ఏమన్నా రావాల్సిందేమో కానీ, కాబట్టి విటమిన్ D3 యొక్క ప్రాధాన్యత ఎక్కువ. రూరల్లో కొంచెం తక్కువ ఉండటానికి, అంటే ఈ సెకండ్ వేవ్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంది, కానీ ఫస్ట్ వేవ్ లో కనుక చూస్తే రూరల్ పీపుల్ కి వచ్చినా కూడా వాళ్ళకి ఏం పెద్ద ప్రాబ్లమ్స్ రాలే. అప్పుడు విటమిన్ D3 వాళ్ళని రక్షించిందని అనుకోవటం జరిగింది. కాబట్టి విటమిన్ D3 మీ ట్రీట్మెంట్ లో ఉండేటట్టుగా పెట్టుకోండి. ఇది ఫస్ట్ వీక్ సంబంధించి. ఫస్ట్ వీక్ లో సిమ్టమ్స్ కొద్దిగా తగ్గినట్టున్నా కూడా లైట్ తీసుకోవద్దు. ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అవసరమైతే ఒక ఎట్ ద ఎండ్ ఆఫ్ 5 days కొన్ని బ్లడ్ టెస్టులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మన బ్లడ్ లో క్లాటింగ్ టెండెన్సీ ఏమన్నా ఉందా, లోపల ఏమన్నా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అని అంటారు, లోపల ఏమన్నా న్యూమోనియా లాంటి తయారవుతుందా, రక్తంలో కూడా ఏమైనా ప్రాబ్లం తయారవుతుందా అని కొన్ని టెస్టులు, బేసిక్ టెస్టులు అన్న కొన్ని చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ వీక్ లో పోయిన తర్వాత ఫస్ట్ వీక్ ఎండింగ్ లో కానీ సెకండ్ వీక్ స్టార్టింగ్ లో కానీ మనం అలర్ట్ కావాల్సింది, దగ్గు ఎక్కువైనా, ఆయాసం కొద్దిగా ప్రారంభమైనా కూడా, ఫీవర్ తగ్గకపోయినా కూడా ఇది మనం అలర్ట్ కావాలి. అయితే మనం మానిటర్ చేసుకోవడానికి 2 విషయాలు ఉన్నాయి, 2 పారామీటర్స్ ఉన్నాయి మెడికల్ గా. ఒకటి మన రెస్పిరేటరీ రేట్ చూసుకోవాలి. మనం నిమిషానికంటే 24 సార్ల కంటే తక్కువ మూసపోస్తున్నాం అనుకోండి, మనకు ఆయాసం లేనట్టు లెక్క. నిమిషానికి 20 సార్ల కంటే తక్కువ శ్వాసలు కనుక మనం తీసుకుంటే మనకు ఆయాసం లేదు. నిమిషానికి 24 సార్ల కంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, 24-30 మధ్యలో మనం శ్వాస తీసుకుంటున్నాం అంటే మనకు మధ్య రకంగా ఆయాసం ఉన్నట్టు. 30 కంటే ఎక్కువ సార్లు ఆయాస పడుతున్నాం అని అంటే మనకు సివియర్ ప్రాబ్లం ఉన్నట్టు. ఇది ఒక పారామీటర్. రెండవది, మన దగ్గర పల్స్ ఆక్సిమీటర్ కనుక ఉండేది ఉంటే
95 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే మనం సేఫ్ జోన్ లో ఉన్నట్టు. 90 to 94 మధ్యలో కనుక ఉంటే, 94 కానీ 90 వరకు కానీ ఉంటే మనం ఇంటర్మీడియట్ జోన్ లో ఉన్నట్టు లెక్క. పల్స్ ఆక్సిమీటర్ దగ్గర ఉంటే మన దగ్గర ఒక సగం డాక్టర్ ఉన్నట్టే. కాబట్టి రెస్పిరేటరీ రేటుతో పాటు పల్స్ ఆక్సిమీటర్ తోని ఆక్సిజన్ పర్సెంటేజ్ కనుక మనం చూసుకోగలిగితే, SpO2 అంటారు, సాచురేషన్ పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ చూసుకోగలిగితే 95 ఎబో ఉండేది ఉంటే మనం కంగారు పడాల్సిన పని లేదు, అడ్మిషన్ కి వెళ్లాల్సిన పని లేదు. 94 కానీ అంతకంటే దిగితే మనం ఆక్సిజన్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం ICU కాదు కానీ కోవిడ్ వార్డులో అడ్మిట్ అయ్యి డాక్టర్ పర్యవేక్షణలో ఆక్సిజన్ పెట్టుకుంటూ అంతకంటే తగ్గుద్దా పెరుగుద్దా అని చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అది ఇంటర్మీడియట్ జోన్. మన ఆక్సిజన్ పర్సెంటేజ్ అప్పటికే 90 కంటే బిలో ఉన్నాం అనుకోండి, మనం నేరుగా ICUకి వెళ్ళి అడ్మిట్ కావాల్సి వస్తుంది. ఇది అంటే మైల్డ్ కేసులు అంటే ఆక్సిజన్ పర్సెంటేజ్ 95 కంటే ఎక్కువ ఉండటము, రెస్పిరేటరీ రేటు 24 కంటే తక్కువ ఉండటం. మోడరేట్ లేదా ఇంటర్మీడియట్ కేసులు అని అంటే ఆక్సిజన్ పర్సెంటేజ్ 90 to 94 మధ్యలో ఉండటము, రెస్పిరేటరీ రేటు 24 నుంచి 30 మధ్యలో ఉండటం. సివియర్ అని అంటే రెస్పిరేటరీ రేటు 30 కంటే ఎక్కువ సార్లు మనం తీసుకోవాల్సి రావడం, అట్లాగే ఆక్సిజన్ పర్సెంటేజ్ 90 కంటే తక్కువ పడటం. ఈ రెండు ప్రధానమైనటువంటి పారామీటర్స్ మనం చూసుకుంటూ మనం ఇంటి దగ్గర కూడా కొంత గమనించుకుంటూ ఉండాల్సి వస్తుంది. మనకు అంతా బాగా అనిపించినా కూడా మన ఏజ్ ఒక రిస్క్ ఫ్యాక్టర్ గా ఉన్నటువంటి వాళ్ళు, BP, షుగరు లేదా ఇతర గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, నేను చెప్పినట్టు కొన్ని పరీక్షలు చేసుకోవాలని చెప్పిన కదా, వాటిని కూడా నిర్లక్ష్యం చేయవద్దు మనకు బయటికి బాగానే అనిపించినా కూడా. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. గత సంవత్సరం వాస్తవానికి ఈ మాత్రం ట్రీట్మెంట్ కూడా లేదు కోవిడ్ ప్రారంభం లోపల. అప్పుడు ఏంటంటే ఆక్సిజన్ పెట్టడం, ఆ ఆక్సిజన్ తో సరిపోకపోతే వెంటిలేటర్ పెట్టడం, ఇవి తప్ప ఇంకేం ట్రీట్మెంట్ లేకుండా. వెంటిలేటర్ పెట్టిన తర్వాత వెంటిలేటర్ లో పోయిందంటే ఇంకా వాళ్ళు దాదాపుగా వాళ్ళు అవుట్ అయినట్టే ఉండేది పరిస్థితి. ఎందుకు ఇలా అవుతుంది, ఇంప్రూవ్ అయితే లేరు వెంటిలేటర్ పెట్టినా అని అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇది మామూలు న్యూమోనియా కాదు, దీంట్లో మొత్తము ఊపిరితిత్తులు అంతా బురదలాగా నిండిపోయి ఉంటుంది, ఇదంతా ఎగ్జిడేటు. దీనికి కారణము ఊపిరితిత్తులన్నీ బాగా ఇన్ఫ్లమేషన్ కు గురి కావటము, దాన్ని సైటోకైన్ స్టార్మ్ అంటారు. అంటే ఇన్ఫ్లమేషన్ అంటే మనకు కాలుకు ఏదైనా పుండైనా ముళ్ళు దిగినా చుట్టూ వాపు రావటం, ఎర్రగా జరగటము, నీరు వచ్చినట్టు జరుగుతుంది కదా, అట్లా ఊపిరితిత్తులలో కూడా జరుగుతుంది. ఇట్లా జరగటం వల్ల మనము అది పెద్ద ఎత్తున జరగటం వల్ల ఇది ఆక్సిజన్ పెట్టినా సరిపోతలేదు, వెంటిలేటర్ పెట్టినా ఈ గాలి ఏదైతే మనం ఊపిరితిత్తులకు బలవంతంగా ఫోర్స్ఫుల్ గా పంపుతామో వెంటిలేటర్ తోటి, అది ఈ బురద లాంటి ఈ చీము ఊపిరితిత్తులలో ఉన్నది దాటి రక్తంలోకి పోతలేదు, ఫెయిల్ అవుతాను. కాబట్టి ఈ ఇన్ఫ్లమేషన్ అడ్డుకోవాలి, లేకపోతే వెంటిలేటర్ పనిచేయదు అని అర్థమైన తర్వాత స్టిరాయిడ్స్ వాడటం మొదలుపెట్టింది. అప్పటిదాకా స్టిరాయిడ్స్ వాడాలని కూడా వాళ్ళకి తెలియకుండా. రెండవది, పేషెంట్లు పెద్ద సీరియస్ ఏమి లేకున్నా, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం లేకున్నా, వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం లేకున్నా, లేదా కొద్దిగా ఆక్సిజన్ తో బయటపడ్డ వాళ్ళు కూడా ఇంకా రేపు ఎల్లుండో డిశ్చార్జ్ చేస్తారు అని హాస్పిటల్లో అనుకున్నటువంటి వాళ్ళు, లేదా ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఉన్న ఫలంగా గుండెపోటు వచ్చి చనిపోయారు. ఎందుకు వీళ్ళు అరే రేపు ఆయాసం లేదు, ఏం లేదు, జ్వరం లేదు, హ్యాపీగా ఉన్నారు, తిన్నారు, తిరుగుతాన్లు, ఇంకా ఇంటికి వెళ్తారని వాళ్ళు అనుకున్నారు, ఎందుకు సడన్ గా చనిపోతున్నారు అని ఇటువంటి అర్థం చేసుకున్నటువంటి క్రమం లోపల బ్లడ్ లోపల క్లాటింగ్ టెండెన్సీ అనేటువంటిది పెరిగి ఊపిరితిత్తులలో కానీ రక్తనాళాలలో కానీ ఆ క్లాట్స్ అనేటువంటి డిస్లాడ్జ్ అయ్యి గుండెకు సప్లై చేసే కరోనరీ ఆర్టరీస్కి వెళ్ళి బ్లాక్ చేయటం వల్ల గుండెపోటు వచ్చి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతుందని అర్థమైంది. అంటే బయటికి బాగా కనిపించేటువంటి పేషెంట్ కూడా సడన్ గా గుండెపోటు వచ్చి చనిపోవచ్చు. మరి దాన్ని నివారించాలంటే ఎట్లా? రక్తం గడ్డగట్టేటువంటి టెండెన్సీని ముందే తెలుసుకొని దానికి ఈ యాంటీ క్లాటింగ్ ఏజెంట్స్, యాంటీ కోయాగులెంట్స్, మామూలు పరిభాషలో బ్లడ్ థిన్నర్స్ అని అంటారు, అవి వాడాలి అనేటువంటిది ఒకటి రెండవ విషయం అర్థమైంది. కాబట్టి ఇది వీటిని దృష్టిలో పెట్టుకొని మనం మొదలే కొన్ని బ్లడ్ టెస్ట్లు కనుక చేసుకుంటే ఈ రిస్కీ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు 40+, BP, షుగరు,
ఇతర గుండె జబ్బులు ఇటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మనకు లక్షణాలు కనిపించిన ఒక 5 రోజుల తర్వాత మనకు కొంచెం బాగానే అనిపించినా కూడా ఒకసారి డాక్టర్ చెకప్ చేసుకొని కొన్ని బ్లడ్ టెస్టులు చేసుకుంటే మనలో ఏమైనా క్లాటింగ్ టెండెన్సీ ఉందా తెలుస్తుంది. దానికి మనం ఈ బ్లడ్ థిన్నర్స్ రకరకాల ఈకాస్పిరిన్ అని ఉంటది, తర్వాత అపిక్సబాన్ అని ఉంటది, ఇవి నోటి ద్వారా మింగేటి. హాస్పిటల్లో అడ్మిట్ అయితే హెపారిన్ ఇట్లాంటివి ఇస్తా ఉంటారు. కాబట్టి మనం ఫస్ట్ వీక్ ఎండింగ్ లో కానీ సెకండ్ వీక్ బిగినింగ్ లో కానీ అలర్ట్ గా ఉండాలి. హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఎప్పుడు పడుతుంది అని అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మన రెస్పిరేటరీ రేట్ 20 కంటే పైకి పోయినప్పుడు, ఆ SpO2 లేదా ఆక్సిజన్ పర్సెంటేజ్ 94 కంటే బిలో అయినప్పుడు మనం తప్పకుండా అడ్మిట్ అయి కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కోవిడ్ వ్యాధికి సంబంధించినటువంటి. తర్వాత తీవ్రమైతే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి? న్యూమోనియా బాగా ఎక్కువ కావచ్చు, తర్వాత కిడ్నీకి ఎఫెక్ట్ కావచ్చు, మొత్తం బాడీ అంతా సెప్టిక్ కావచ్చు, మొత్తం మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కూడా కావచ్చు. ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రధానంగా ఊపిరితిత్తుల సమస్య ఎక్కువ వస్తుంది. ఇది దాని తర్వాత కొత్తగా ఇప్పుడు వస్తున్నటువంటి సమస్య ప్లాక్ ఫంగస్ అనే పేరు మీరు వినుంటారు, మ్యూకర్మైకోసిస్. ఇది ఎక్కువ రోజులు స్టిరాయిడ్స్ వాడి వాళ్ళు అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇవన్నీ ఎక్కువ రోజులు స్టెరాయిడ్స్ వాడటము, డయాబెటీస్ సరే కంట్రోల్ చేసుకోకపోవడం ఇటువంటి వాటిల్లో ఈ ఫంగస్ అనేటువంటిది ఒక ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్. అంటే ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తా ఉంటాయి కొన్ని సూక్ష్మ క్రిములు. మన బాడీ మీద ఇప్పుడు మనం టెస్ట్ చేసుకుంటే మైక్రోస్కోప్ పెట్టి కొన్ని లక్షల క్రిములు ఉంటాయి. మన నోట్లో కూడా కొన్ని కోట్ల బిలియన్స్ ఆఫ్ సూక్ష్మ క్రిములు ఉంటాయి. ముక్కులో కూడా ఉంటాయి, ఇంటెస్టైన్స్ లో కూడా ఉంటాయి. ఉండేయని కాదు, మనం పీల్చుకోమని కాదు, కానీ అవి మనల్ని ఏం చేయలేకపోతాయి, ఎందుకంటే మనకు తగినంత ఇమ్యూనిటీ ఉంటది కాదు. కానీ స్టిరాయిడ్స్ వాడటం వల్ల ఎప్పుడైతే ఇమ్యూనిటీని తగ్గిస్తుంది, అది స్టిరాయిడ్స్ ఇమ్యూనో సప్రెసెంట్స్ గా పనిచేస్తాయి. కాబట్టి దానివల్ల అటువంటి అప్పుడు ఏమైందంటే మన బాడీ యొక్క సొంత ఇమ్యూనిటీ తగ్గటం వల్ల ఈ ఆల్రెడీ మన శరీరం మీద లోపల ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియాలు, ఫంగస్లు, వైరస్లు ఏం చేస్తాయనంటే ఆపర్చునిటీ వాటికి దొరికింది కాబట్టి అవి ఎక్కువ పెరుగుతాయి, గ్రో అవుతాయి, వాళ్ళకి కావాల్సినటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. అటువంటప్పుడు ఈ ఫంగస్ బాగా పెరిగి ప్రధానంగా ముక్కు చుట్టూ, సైనసెస్ లో, దాని తర్వాత కంటికి, తర్వాత బ్రెయిన్ కి కూడా పోవచ్చు, లంగ్స్ లోకి కూడా పోవచ్చు. ఇది ఇట్లా జరుగుతుంది. దీని మీద మా మిత్రుడు ఇంకా దానికి ట్రీట్మెంట్ అవన్నీ విషయాలు ఎప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని అనలైజ్ చేస్తారు. నేను ఆ విషయాన్ని అతనికి వదిలిపెడుతున్నా. ఇప్పుడు ఎప్పుడు అడ్మిట్ కావాలనో మనం అనుకున్నాం. అయితే ట్రీట్మెంట్ ఏంటిది? కోవిడ్కి మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం అనుకున్నాం పారాసెటమాల్, సిట్రజిన్, కాఫ్ సిరప్, మల్టీవిటమిన్స్, ముఖ్యంగా విటమిన్ D3 ఇవి సరిపోతాయి. ఇవి కాకుండా కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి, నేను వాటి గురించి మళ్ళీ అంటే వివాదాస్పద మందులలో చర్చిస్తాను నేను. అంటే అవుట్ పేషెంట్ బేసిస్ మీద కూడా వాడాల్సినటువంటి మందులు వాడవచ్చా లేదా అనేది. ఇవి మనం మందులు కొన్ని వాడుకున్నాం, మన ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయింది, లేదా ఆయాసం స్టార్ట్ అయింది, లేదా 5 రోజులకు పైన జ్వరం ఉంది, దగ్గుంది, ఎందుకో మంచిగా అనిపిస్తలేదు, మనం రిస్క్ ఏజ్ గ్రూప్ లో ఉన్నాం అని అనుకుంటే మనం వెళ్ళి అడ్మిట్ అయినాం. అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు ఏం ట్రీట్మెంట్ ఇస్తారు వాస్తవానికి అనేటువంటి దాని విషయంలో కూడా కొంత కాంట్రవర్సీ ఉంది. కానీ కంపల్సరీగా పనిచేసేటువంటి మందులు మూడు మందులు. ఒకటి ఆక్సిజన్, 2 స్టిరాయిడ్స్, 3వది యాంటీకోఅగ్యులెంట్స్. ఇది ఇట్లాంటి హెపారిన్ లాంటి. ఇవి మాత్రమే ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని నిరూపితమయ్యి లైఫ్ సేవింగ్స్ మెడిసిన్స్ అంటే ఈ 3 మాత్రమే, ఈ యాంటీకోయాగులెంట్స్. హెపారిన్ తో పాటు ఎనాక్సెపారిన్ అని కూడా ఉంటది, ఇంకొక యాంటీకోయాగులెంట్. ఈ వీటిలో ఏదైనా వాళ్ళు ఇవ్వచ్చు. స్టిరాయిడ్స్ లో రకరకాల స్టిరాయిడ్స్ ఉన్నాయి. మిథైల్ ప్రెడ్నిజోలోన్ ఇవ్వచ్చు, ప్రెడ్నిజోలోన్ మామూలు ప్రెడ్నిజోలోన్ ఓరల్ గా ఇవ్వచ్చు, డెకాడ్రాన్ ఇవ్వచ్చు ఇంజెక్షన్ కానీ టాబ్లెట్స్ కానీ, అట్లాగే హైడ్రోకార్టిజోన్ కూడా ఇవ్వచ్చు. ఏ స్టిరాయిడ్ అనేటువంటిది అందుబాటులో ఉన్నది, ఏ స్టిరాయిడ్ అయినా ఇవ్వచ్చు.
జనరల్ గా స్టిరాయిడ్స్ అని చాలా తక్కువ ఖరీదు ఉంటాయి, ఆక్సిజన్ కూడా తక్కువ ఖరీదు ఉంటుంది. హెపారిన్ కానీ ఇంకో రకమైన హెపారిన్ కానీ ఇవి ఎనాక్సపారిన్, ఇవి కూడా పెద్ద మరీ కాస్ట్ ఏమి ఉండేటి కాదు. వాస్తవానికి వీటి కాస్ట్ చాలా తక్కువనే. ఈ మూడే లైఫ్ సేవింగ్ మందులు. కానీ ఇంకా వివాదాస్పదంలో ఉన్నటువంటి మందులు గురించి నేను ఇప్పుడు కొంత చర్చిస్తా, కొంత నాన్ మెడికల్ గా కూడా నేను అడ్రస్ చేస్తా. నేనేమన్నా మీకు ఇంకా వేరే విషయం ఏమన్నా డీవియేట్ అవుతుంటే మాత్రం చెప్పండి. యాంటీకోయాగులెంట్స్ కాకుండా జనరల్ గా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే మనం ఏం తినకపోతే ఫ్లూయిడ్స్ పెట్టడం, బీపీ కంట్రోల్ చేయటం, షుగర్ కంట్రోల్ చేయటం, ఎక్కువ తక్కువ అయ్యేది ఉంటే ఇట్లాంటి కూడా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ మెయిన్ గా 3 కోవిడ్ పేషెంట్స్ ని సేవ్ చేసేటువంటి ఈ 3 ఆక్సిజన్, స్టిరాయిడ్స్, యాంటీకోయాగులెంట్స్. ఇది అడ్మిట్ అయిన పేషెంట్లలో. తర్వాత అడ్మిట్ అయిన పేషెంట్స్ కి మీరు రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ తెచ్చుకోండి, ప్లాస్మా అరేంజ్ చేసుకోండి అని నిన్నటి దాకా ఇప్పటికి కూడా పేషెంట్లను హరీ చేస్తున్నారు. వాస్తవానికి ఇంకా రెండు రకాల తప్పులు ఉన్నాయి. ఒకటి, ప్లాస్మా అనేటువంటిది అది పనిచేస్తుంది అనేటువంటి దానికి ఎటువంటి పెద్ద సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ప్లాస్మా పనిచేస్తుంది అని చెప్పడానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకపోగా ప్లాస్మా అనేది ఎప్పుడు ఇవ్వాలి అని అంటే లక్షణాలు కనిపించినటువంటి 7 రోజులు, 8 రోజులు, 9వ రోజుల సమయంలో ఇస్తేనే అది పనిచేస్తుంది. ఎందుకు అంటే ప్లాస్మాను ఎందుకు మనం ఇస్తామంటే ఆల్రెడీ కోవిడ్ సోకి రికవర్ అయినటువంటి పేషెంట్ యొక్క బ్లడ్ లో ఆయన కోసం ఉత్పత్తి అయినటువంటి యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి ఆయన బ్లడ్ నుంచి వెళ్ళి మనం ప్లాస్మాను వేరు చేసి, అంటే యాంటీబాడీస్ ను వేరు చేసుకొని ఈ పేషెంట్ కనుక ఇస్తే ఆ రెడీమేడ్ యాంటీబాడీస్ ఈయనకు పనిచేస్తాయి. ఇది ఎప్పుడు పనిచేస్తాయి? ఈ యాంటీబాడీస్ దేనికి విరుగుడుగా పనిచేస్తాయంటే వైరస్ మీద అటాక్ చేయడానికి మాత్రమే ఈ యాంటీబాడీస్ పనిచేస్తాయి. అంతేకాని ఇన్ఫ్లమేషన్ అడ్డుకోదు, క్లాటింగ్ ను అడ్డుకోదు, ఇంకేం పనిచేయదు. ఓన్లీ ఏదైతే వైరస్ ఉందో దాని మీద ఉండే యాంటీజెన్ ఉందో దానికి విరుగుడుగా ఈ యాంటీబాడీస్ పనిచేస్తాయి. కానీ ఈ కోవిడ్ వ్యాధి లేదా కరోనా వ్యాధి సోకిన తర్వాత ఆ కోర్సును కనుక మనం ఒకసారి చూస్తే వైరస్ మన గొంతులోకి, ముక్కులోకి ప్రవేశించిన తర్వాత 15 రోజుల తర్వాత ఆల్మోస్ట్ 0కి వచ్చేస్తుంది. అంటే లక్షణాలు మనకు ఒక 6వ రోజుల్లో కనిపించినాయి అనుకోండి, అంటే ఇంకో ఆ లక్షణాలు కనిపించిన 9 రోజుల లెక్క పెట్టుకోండి, అప్పటి వరకు వైరస్ 0 అయిపోతుంది. అంటే దాని సంఖ్య ఇలా పెరుగుతుంది, పూర్తిగా క్రమంగా తగ్గిపోతాం. ఒక 5-6 రోజుల్లో పీక్కి వెళ్ళిపోతుంది, ఒక 8-9 రోజులలో అది 0కి వచ్చేస్తుంది. ఇక వైరస్ ఉండదు మన బాడీలో. కాబట్టి మనకు లక్షణాలు కనిపించినటువంటి 9 గరిష్టంగా 10 రోజుల వరకు మాత్రమే మన బాడీలో వైరస్ ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఇంకో 5 రోజులు ఎక్స్ట్రా ఉంటుంది, అది వేరే విషయం. కానీ జనరల్ గా 99% సందర్భాలలో మన లక్షణాలు కనిపించిన 9-10వ రోజు వరకు మాత్రమే మనకు బాడీలో వైరస్ ఉంటుంది, అది కూడా ఎండింగ్ స్టేజ్ లో ఉంటుంది. అప్పుడు దానికి విరుగుడుగా మాత్రమే మనం ప్లాస్మా ద్వారా ఇచ్చిన యాంటీబాడీస్ పనిచేయాలి. కానీ మనం అడ్మిట్ అయ్యేసరికే ఫస్ట్ వీక్ అయిపోతుంది, సెకండ్ వీక్ లో కూడా 2-3 రోజులు గడిచిపోతాంటాయి. మనం అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు అసెస్ చేసుకొని సీటీలు తీసి అది చేసి ఇది చేసి ఇలా చేసేసరికి ఇంకో 3-4 రోజులు గడుస్తాయి. అప్పటికి ఏమైందంటే లక్షణాలు ప్రారంభమై 10-12 రోజులు గడిచిపోతాయి, ఇంకా ఎక్కువ కూడా గడుస్తాయి ఒక్కొక్కసారి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్స్ నువ్వు ప్లాస్మా తెచ్చుకో అని చెప్తాను. ప్లాస్మా తెచ్చుకోవడం అంటే అదేమో షాపులో దొరికేది కూడా కాదు, ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేటువంటి బ్లడ్ లో కూడా దొరికేది కాదు. కరోనా సోకి రికవర్ అయినటువంటి పేషెంట్, అది కూడా ఆయన దగ్గర ఒక 6 నెలల కింద కరోనా సోకిన పేషెంట్ యొక్క బ్లడ్ తీసుకోలేము మనం, ఎందుకంటే ఆయనకే యాంటీబాడీస్ తగ్గిపోయి ఉంటాయి. కరోనా సోకినటువంటి మనిషి సోకిన తర్వాత 4 వారాల నుండి 6 వారాల తర్వాత ఆయనలోనే యాంటీబాడీస్ తగ్గటం మొదలైతుంది. 6 నుంచి 8 వారాల తర్వాత ఆయన లోపల యాంటీబాడీస్ క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి కరోనా సోకినటువంటి మనిషి రికవర్ అయిన తర్వాత
ఒక నెల రోజుల నుంచి వెళ్ళి 45 రోజుల మధ్యలో వరకు మాత్రమే ఆయన లోపల కొంచెం ఎక్కువ స్థాయిలో యాంటీబాడీస్ ఉంటాయి. సోకిన తర్వాత 1.5 మంత్ తర్వాత ఆయన లోపల యాంటీబాడీస్ ఇక తగ్గిపోతుంటాయి. ఆ ప్లాస్మా ఇచ్చినా వేస్ట్. కాబట్టి చాలా నేరో టైం పీరియడ్ కలిగినటువంటి కోవిడ్ నుంచి రికవర్ అయినటువంటి పేషెంట్లు వాళ్ళు కూడా ముందుకు వచ్చినటువంటి వాళ్ళు దొరికేదే తక్కువ. ఆ టైంలో దొరకరు. మనం ఇద్దామన్నా ఇచ్చే టైం దాటిపోయిన తర్వాత ఇవ్వటం వల్ల అసలు ప్రయోజనం ఉండదు. ఇవన్నీ ఐడియల్ కండిషన్ లో అంటే కరెక్ట్ టైంలో పేషెంట్ దగ్గర నుంచి మనం డ్రా చేసి ఈయనకు కరెక్ట్ టైంలో ఇచ్చినా కూడా దాని వల్ల పెద్ద ఒరిగేది ఏం లేదని స్టడీస్ అన్ని చెప్పున్నాయి. ఏది కూడా పెద్దగా సపోర్ట్ చేయలే ప్లాస్మా విషయంలో. అయినప్పటికీ కూడా ప్లాస్మా అని హాస్పిటల్స్ అన్ని బాగా పరిగెత్తించింది. బహుశా నేను అనుకుంటా ఇందుకు 2 కారణాలు ఉంటాయి. ఒకటి, వీళ్ళు ఎట్లా ప్లాస్మా తెచ్చుకుంటే కష్టం అవుతుంది. వీళ్ళు ప్లాస్మా అని గ్రూపులలో పెట్టి ఎవరో ముందుకు వచ్చి వాళ్ళు ప్రిపేర్ అయ్యి అది మొదలు గడుస్తుంది. ఈ లోపు పేషెంట్ సీరియస్ కావచ్చు, చనిపోవచ్చు. అప్పుడు ఏం చెప్తారంటే ప్లాస్మా తెచ్చుకోమన్నాం, మీరు తెచ్చుకోలేకపోయినారు, ఇక మా ప్రయత్నాలు మేము చేసినాం, మీ ప్రయత్నాలు మీరు సక్సెస్ కాలే కదా, ఇక ఏం చేస్తాం మరి, ఇట్లా అయిపోయిందని చెప్పవచ్చు. దానికోసం కూడా నిజానికి బహుశా పేషెంట్ ప్లాస్మా అని పరిగెత్తించింది. అంతే, వాళ్ళు ఏదో సైంటిఫిక్ గా చేస్తారని నేను అనుకో. ఇక మిగిలింది రెండవది రెమ్డెసివిర్. రెమ్డెసివిర్ కి సంబంధించి కొన్ని స్టడీస్ ఎర్లీ ఫేజ్ లో, అది కూడా వైరల్ ఫేజ్ లో, ఇందాక నేను చెప్పినట్టుగా లక్షణాలు సోకినటువంటి 9-10 రోజుల వరకే వైరస్ ఉంటుంది బాడీ లోపల, తర్వాత ఉండదు. అది చేసిన గాయాలు ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ కానీ కోయాగులేషన్ కానీ, అవి ఇంకా నెల రోజులు ఉండవచ్చు. అంటే ఒక మనిషిని ఒక కత్తితో పొడిచి కత్తి బయటికి తీసిన గాయం ఉన్నట్టుగా వైరస్ వెళ్ళిపోయినా కూడా అది చేసిన గాయాలు ఉంటాయి మనిషికి. కానీ వైరస్ మాత్రం, మనం వైరస్ కి విరుగుడుగా ఇచ్చేటువంటి మందులు ఈ ప్లాస్మా అట్లాగే రెమ్డెసివిర్. కాబట్టి వైరల్ ఫేజ్ దాటిన తర్వాత ఇచ్చి లాభం లేదు. ప్లాస్మాకి అయితే వైరల్ ఫేజ్ లో కూడా ఇచ్చి పెద్ద లాభం లేదు. రెమ్డెసివిర్ కి సంబంధించి మాత్రం కొన్ని స్టడీస్ వైరల్ ఫేజ్ లో ఇస్తే వైరస్ ని బాగా కట్టడి చేసి తద్వారా జరిగేటువంటి నష్టాన్ని నివారించినట్టుగా చెప్తున్నాయి. WHO కానీ వాళ్ళు వీళ్ళు ఇప్పుడు అది అంత లేదు స్టడీస్ అని చెప్పినప్పటికీ కూడా ప్రాక్టికల్ గా చూస్తే రెమ్డెసివిర్ వల్ల ప్రయోజనం లేదు అని అయితే చెప్పలేము. ఒకవేళ అవకాశం ఉంటే రెమ్డెసివిర్ నిర్దిష్టంగా ఆ పేషెంట్ కు ఆ టైం జోన్ లో వైరల్ ఫేజ్ లో కనుక మనం ఉంటే ఇచ్చుకోవచ్చు. అది కూడా దానికి కండిషన్స్ ఏంటంటే మోడరేట్ ఇంటర్మీడియట్ జోన్ లో ఉండాలి పేషెంట్ 15 రోజులు దాటిన తర్వాత ఇచ్చి, మన వైరల్ ఫేజ్ దాటిన తర్వాత ఇచ్చి వెంటిలేటర్ మీద ఇచ్చినప్పుడు ప్రయోజనం ఉండదు. వైరల్ ఫేజ్ లో అంటే జనరల్ గా వాళ్ళు మోడరేట్ గానే ఉంటారు. అంటే ఆక్సిజన్ పర్సెంటేజ్ 90 to 94 మధ్యలో ఉన్నప్పుడు ఇవ్వాలి. రెస్పిరేటరీ రేటు ఆ రకంగా 24-30 మధ్యలో ఉన్నప్పుడు ఇవ్వాలి. అంటే జస్ట్ ఆక్సిజన్ సపోర్ట్ ఇస్తున్నాం, వెంటిలేటర్ అట్లాంటి ఏం అవసరం పడలేదు, వైరల్ ఫేజ్ ఇంకా దాటలేదు అనుకున్నప్పుడు అటువంటి స్పెసిఫిక్ కండిషన్స్ లో రెమ్డెసివిర్ ప్రాక్టికల్ గా ఇస్తున్నారు. కాంట్రవర్షియల్ అంటే 2-3 రకాల ఒపీనియన్స్ ఉన్నాయి దాని మీద, పనిచేస్తుంది అని చెప్పేసి మనం అనుకోవటము. ఒకవేళ రెమ్డెసివిర్ తీసుకుంటే నష్టం కూడా లేదు, కానీ దాన్ని మిస్యూజ్ చేయవద్దు, దాన్ని మిస్మేనేజ్ చేయవద్దు. మిస్యూజ్ అంటే అవసరం లేని వాళ్ళకి ఇచ్చుకోవటం, అంటే మైల్డ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు, అట్లాగే వైరల్ ఫేజ్ దాటిన తర్వాత ఇవ్వద్దు. దాన్ని మిస్మేనేజ్ అంటే ఇప్పుడు ఈ ప్లాస్మా లాగానే మీరు రెమ్డెసివిర్ తెచ్చుకోండి అని కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు ఒక పేషెంట్ కి చెప్తే ఆయన ఎక్కడికి అనిపోతాడు? హాస్పిటల్ పెట్టుకున్నానికి వాడి సొంత ఫార్మసీ ఉంటుంది, వానికి లింక్ లో ఉన్న ఫార్మసీలు ఉంటాయి, ఆ మ్యానుఫ్యాక్చరర్స్ తో కూడా వాళ్ళ కనెక్షన్స్ ఉంటాయి, మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, వాళ్ళ మేనేజర్స్ తో కూడా మాట్లాడవచ్చు. అటువంటి వాడే ప్రొక్యూర్ చేసుకోలేకపోతే రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ పేషెంట్ ఎక్కడికని పోయి తెచ్చుకుంటాడు? ఇది ఒక దందాను ఎంకరేజ్ చేయటమే కదా. తెలిసి కూడా ఒక దందాను ఎంకరేజ్ చేయడానికి, దందాకు అవకాశం ఇచ్చేటువంటి పని చేయటం అనేది ఇది క్షమించరా అనేటువంటిది, అది వాస్తవానికి తప్పు. ఒకవేళ నీకు రెమ్డెసివిర్ అందుబాటులో లేకపోతే డాక్టర్ చెప్పాలి, నా ప్రయత్నం నేను పూర్తిగా చేస్తున్నా, రెమ్డెసివిర్ ఇవ్వటానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది, కానీ నేను దొరుకుతలేవు, మరి నేను ఇంతకు మించి చేసేది అయితే ఏం లేదని చెప్పాలి. కానీ నువ్వు తెచ్చుకోపో అంటే ఆయనకు దొరికాయని తెలిసి నువ్వు తెచ్చుకోపో అని చెప్పిన తర్వాత ఆయన తిరిగి అలసిపోయి రెమ్డెసివిర్ దొరుకుతలేవని చెప్తారు. వాళ్ళు అప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగానే
చూసిన రెమ్డెసివిర్ ఇస్తే బతుకు కావచ్చు, మరి నువ్వు రెమ్డెసివిర్ తెచ్చుకోలేని మళ్ళీ పేషెంట్ మీద అట్లా అట్లా వాడుకోవడం కోసం రెమ్డెసివిర్ ను ప్రయోగం చేయవద్దు. నిజంగా జెన్యున్ గా అవసరం ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ లో ఇచ్చుకుంటే బహుశా తప్పుగా. ఇది రెమ్డెసివిర్ ప్లాస్మా ఫెరస్, ఈ ప్లాస్మాకి సంబంధించి. అయితే మైల్డ్ కేసెస్ కి మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాడుకునేటువంటి మందులు చాలా రకాలు ఉన్నాయి. డాక్సిసైక్లిన్ ఉంది, ఫెవిపిరావిర్ ఉంది, తర్వాత ఐవర్మెక్టిన్ ఉంది. ఈ 3 రకాలు విరివిగా వాడబడుతున్నాయి. డాక్సీ, ఐవర్మెక్టిన్, ఫెవిపిరావిర్. ఇలాగా అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ కూడా. అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ యాంటీవైరల్ లో పనిచేయదు, కానీ ప్రాక్టికల్ గా చెప్పాలంటే మాలాంటి వాళ్ళని కూడా రాస్తాంట వాస్తవానికి. ఎందుకంటే ఏమో 100% వైరస్ ఏ ఉండకపోవచ్చు, ఇంకేదైనా ఉండవచ్చు, దాంతోపాటు అడిషనల్ గా ఏదైనా ఉండవచ్చు అని ఒక ప్రాక్టికల్ పర్పసెస్ లో ఒక యాంటీవైరల్ చిన్నది యాడ్ చేయడం అయితే చేస్తున్నాము. పనిచేస్తుంది అని చెప్పలేం, కానీ అది పెట్టడం పెద్ద క్రైమ్ అయితే ఏం కదా, అది చీప్, దానివల్ల పెద్దగా ఇదైతే లేదు. ఏదైనా డ్రగ్ రెసిస్టెన్స్ లాంటి సమస్యలు తప్పితే ఆర్థికంగా పేషెంట్ మీద వేసే భారం అయితే లేదు. కానీ అది కంపల్సరీ వాడాలి అని అయితే ఏం లేదు, వాడకపోయినా ఇబ్బంది లేదు. ఇంకా ఫెవిపిరావిర్ అయితే అసలు టోటల్ గా దాన్ని మర్చిపోవాలి, ఎవరైనా ఇచ్చినా కూడా తీసుకోవద్దు. టోటల్ గా ఫెవిపిరావిర్ కానీ ఇంకా ఏది యాంటీవైరల్ ఓరల్ గా మింగే టాబ్లెట్స్ ఓసల్టామివిర్ కానీ ఇట్లాంటివన్నీ ఏవి కూడా టీవీలో బాంబామ్ అయినాయి కదా, మోల్నుపిరావిర్ వస్తుంది, ఒక డ్రగ్ తోని ఏదో అవుతుంది, ఇట్లాంటివన్నీ పట్టిగా సెన్సేషన్ కు పనికొస్తాయి. ఫెవిపిరావిర్ ట్రై చేసిండ్రు, ఇప్పుడు అయితే ఎవరు సైంటిఫిక్ గా దాన్ని దేనికి ఎటువంటి అథెంటిసిటీ లేదు, కాబట్టి అది వాడాల్సిన పని లేదు. మీకు ఎవరైనా రాసినా వాడకండి, వాడకపోవటం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. అట్లాగే హైడ్రాక్సీ క్లోరోక్విన్ HCQ ఇది కూడా బాగా సంచలనంగా పనిచేసింది, కానీ ఇది కూడా ఇప్పుడు ఇది అవుట్ ఆఫ్ ప్రోటోకాల్ మాత్రమే కాదు, అది దానివల్ల రిస్క్ ఎక్కువ. అది కూడా ఎవరైనా రాసినా మీరు వాడకండి. HCQ అసలుకే వాడకండి, ఫెవిపిరావిర్ అసలుకే వాడకండి. అజిత్రమైసిన్ మీ ఇష్టము. తర్వాత డాక్సిసైక్లిన్ ట్రై చేస్తున్నారు, ఎందుకంటే ఏ మందు లేనప్పుడు ఏదో ఒకటి ఇచ్చి చూద్దాం, పెద్ద నష్టం ఏముంది, చీపు, అలా ట్రై చేస్తున్నారు. అది ఇది ఆప్షనల్, కంపల్సరీ కూడా కాదు. పని చేస్తుంది అని సైంటిఫిక్ గా ఎవిడెన్స్ ఏం లేదు, పని చేయదనే చెప్తున్నారు. కానీ చెప్పలేం. ఇప్పుడు ఎవల్యూషన్, ఒక ట్రీట్మెంట్ అనేటువంటిది WHO ఒక్కొక్కటిసారి అది కలగనదు ఏది బెటర్ ట్రీట్మెంట్ అని. ICMR ఏది ఉంటే అదొక డమ్మీ సంస్థ, కానీ వాళ్ళేం కలగనరు. ఈ డాక్టర్స్ రకరకాల ప్రయత్నాలు, ఇది అది. ఇప్పుడు డాక్సిసైక్లిన్ ఇవ్వాలని వాళ్ళకు ఎట్లా తెలుస్తుంది? ఐవర్మెక్టిన్ కడుపులో నట్టలకి ఇచ్చే మందు. ఇట్లాంటి అబౌట్ ట్రై చేస్తా అంటే ఏవో వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో బెటర్ అనిపిస్తా అంటే అవి కొంత చర్చకు వచ్చి దాని మీద తర్వాత స్టడీస్ జరిగి దాన్ని అప్రూవ్ చేయటమో డిసప్రూవ్ చేయటమో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ట్రీట్మెంట్ అనేది ఒక ఎవల్యూషన్. కాబట్టి పెద్దగా నష్టం లేనటువంటివి అజిత్రమైసిన్ కానీ ఇట్లాంటి వాటి విషయాలలో పెద్ద పట్టుదల అవసరం లేదు. కానీ HCQ అసలుకే వద్దు, ఫెవిపిరావిర్ అసలుకే వద్దండి. ఈ 2 మాత్రం అసలుకే వాడకండి. డాక్సీ, అజిత్రమైసిన్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదు, వాడాల్సినటువంటి అవసరం అయితే లేదు, కానీ వాడితే పెద్ద క్రైమ్ అయితే కాదు. ఐవర్మెక్టిన్ కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి, దాని మీద స్టడీస్, వాడుకుంటే బెటరే. ప్రాక్టికల్ పర్పసెస్ లో చెప్తున్నా, ప్రోటోకాల్స్ లో ఉండవచ్చు ఉండకపోవచ్చు. అంటే ICMR ప్రోటోకాల్లో ఉంది, కానీ WHO లేదు. కానీ ప్రాక్టికల్ పర్పస్ లో వాడుకుంటే నష్టం. ఇక ఈ విధంగా మనం మైల్డ్ కేసెస్ ని చేసుకోవటం, ఇంటి దగ్గర ఐసోలేషన్ లో చేసుకోవటము, మోడరేట్ కేసెస్ కి వార్డులో అడ్మిట్ కావటము, సివియర్ కేసెస్ కి ICUలో అడ్మిట్ కావటము అనేటువంటిది చేయగలిగేటువంటిది. దీంట్లో డెత్ రేటు 1% గా ఉంటుంది, అటు ఇటుగా. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 2% జనాభా ఎఫెక్ట్ అయితేనే మన పరిస్థితి ఇలా ఉంది, అంతకంటే ఎక్కువ కనుక ఎఫెక్ట్ అయితే మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం ఊహించుకోవాలి. అయితే ఇటువంటి పాండమిక్ వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంది, ఇది మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ప్రధానంగా. ఇంకా ఎవరైనా కొంత చర్చ చేసిన తర్వాత మళ్ళీ చెప్పమంటే చెప్తా. కంటిన్యూగా నా వాయిస్ అంటే బోర్ అనిపిస్తుంది. ఇప్పుడు ఏమన్నా కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటాము, వాటి పని అవి చేసుకుంటా. అంటే మనం ఇందాక అనుకున్నట్టుగా అదొక ప్రకృతి వైపరీత్యం లాగా ప్రారంభం అవుతుంది.
నివారించగలిగేటువంటి అవకాశం కొంచెం ఉన్నప్పటికీ కూడా పూర్తిగా నివారించలేకపోవచ్చు పాండమిక్ ప్రారంభాన్ని. కానీ పాండమిక్ పెరుగుతూ ఉంటే దాన్ని కొంచెం కంట్రోల్ చేయడానికి మన మెజర్స్ మనకు ఉండాలి. పెరిగిన తర్వాత దాన్ని మేనేజ్ చేయడానికి మన దగ్గర ఉండేటువంటి యంత్రాంగం మనకు ఉండాలి. మనకు ఉండేటువంటి ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా మనకు ఉండాలి. అవన్నిటిని నిజాయితీగా ఉపయోగించి తన ప్రజలను రక్షించుకునేటువంటి ప్రయత్నము పరిపాలకులు చేయాలి. ఇప్పుడు అసలు వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అంటే మనకు ఇది చెప్పే ముందు మన దగ్గర యూరోపియన్ దేశాలు ఫస్ట్ కంగారు పడ్డా కూడా క్రమంగా గుణపాఠం నేర్చుకొని వాళ్ళు చాలా బ్రహ్మాండంగా దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు నష్టపోయినప్పటికీ కూడా. మన దేశంలో కూడా చూడండి, కేరళ చాలా ప్రయత్నాలు చేసి చాలా నిజాయితీగా సర్వశక్తులు ఒడ్డి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. మహారాష్ట్ర ముఖ్యంగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చాలా ఛాలెంజ్ గా తీసుకొని డాక్టర్స్ కంటే ఎక్కువ కూడా అడ్మినిస్ట్రేటివ్ పరంగా దాన్ని బాగా కంట్రోల్ చేసింది. అట్లాగే ఢిల్లీ కూడా కొంత ప్రయత్నం చేస్తున్నది, తమిళనాడు కూడా కొంత ప్రయత్నం చేస్తున్నది. చెప్పాలంటే నాకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కూడా బెటర్ ఈ కంట్రోల్ చేయటంలో నిజాయితీగా ప్రయత్నించటంలో. అందరికంటే వరస్ట్ క్యాండిడేట్ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. అది చెప్తాను సందర్భం వస్తుంది. అయితే మొదట్లో ఇది మన దగ్గర అంటే కొన్ని మంచి ప్రయత్నాలు, కొన్ని నిజాయితీగా ప్రయత్నాలు చేస్తే మనుషులను ఎట్లా కాపాడుకోవచ్చు పూర్తిగా చేతులు ఎత్తేసి నేనేం చేస్తా అది వైరస్ దానికి నేను పోయి అడ్డుకుంటున్నా అని ప్రభుత్వాలు అనకుండా వాళ్ళు కనుక ప్రయత్నాలు కనుక చేస్తే మనుషుల యొక్క గౌరవం దక్కుతుంది. ముఖ్యంగా వీళ్ళు కోళ్ళకు కదా బర్డ్ ఫ్లూ వస్తే చచ్చిపోయినట్టు మనుషులు చచ్చిపోతే నాగరికతకు అర్థమే ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు ప్రయత్నాలు కనుక చేస్తే అడ్మినిస్ట్రేటివ్ పరంగా, మెడికల్ పరంగా, సైన్స్ పరంగా ఎన్ని శక్తులు ఉంటే అన్ని శక్తులను ఉపయోగించి ప్రయత్నం కనుక చేస్తే ప్రాణ నష్టాన్ని నివారించుకోవచ్చు అని చెప్పటానికి మన దగ్గరనే ఇన్ని కొన్ని రాష్ట్రాలు ఉదాహరణగా నేను చెప్పినని ఇవి. అయితే వాస్తవానికి ఎట్లా చేస్తే బాగుంటుంది, వీళ్ళు ఏం చేసిందంటే వీళ్ళు చేసిన పద్ధతి అడ్మినిస్ట్రేటివ్ పరంగా మంచి మెజర్స్ తీసుకున్నారు. ముంబైలో కానీ కేరళలో కానీ వాళ్ళు ఏం చేసిందంటే ఒక సెంట్రలైజ్డ్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది రాష్ట్రంలో. అట్లాగే ప్రతి జిల్లాలలో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ లాంటిది పెట్టుకొని ఆ రాష్ట్రంలో లేదా జిల్లాలలో ఎవరెవరికి పాజిటివ్ వచ్చింది, వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది, వాళ్ళు మైల్డ్ ఉన్నారా, మోడరేట్ ఉన్నారా, ఎలా ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ అందుతున్నాయి, వాళ్ళ మీద ఎటువంటి మానిటరింగ్ ఉంది అనేది చూసుకుంటూ వాళ్ళకి గనక అవసరం పడితే వాళ్ళని ఏ హాస్పిటల్కి పంపిద్దాం, ఎక్కడికి ట్రీట్మెంట్కి పంపిద్దాం అనేటువంటి విషయంలో ఒక మానిటరింగ్ సిస్టమ్, సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది. దానికి ఎప్పటికప్పుడు గైడెన్స్ అనేటువంటిది జరుగుతుంది, ఎప్పటికప్పుడు టైమ్లీ నిర్ణయాలు అనేటివి జరుగుతుంది. అట్లాగే ట్రీట్మెంట్కి సంబంధించి, మేనేజ్మెంట్కి సంబంధించి డీసెంట్రలైజ్డ్ వ్యవస్థ. ఒక హాస్పిటల్ హైదరాబాద్లో లేదా రాష్ట్ర రాజధానిలో ఉండటం కాదు, జిల్లా రాజధానిలలో ఉండాలి, తాలూకా స్థాయి రాజధానులలో ఉండాలి, మండలాలలో కూడా ఫెసిలిటీస్ ఉండాలి. అలా ఉంటే కొన్ని సెంటర్స్ మీదనే బర్డెన్ ఉండదు అని చెప్పి ఈ వ్యూహంతో కేరళ కానీ మహారాష్ట్ర కానీ కొంతవరకు ఢిల్లీ కూడా ఇలా ఒక సెంట్రలైజ్డ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ తోటి డీసెంట్రలైజ్డ్ ఫెసిలిటీస్ తోటి వాళ్ళు చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ వచ్చింది. అసలు మహారాష్ట్ర స్లమ్ ఒకటి ఉంది కదా మహారాష్ట్ర లోపల, దాని గురించి అయితే ఎంత భయపడ్డారు అసలు అందరం. అది ఘోరం, అసలు ఎంతమంది చనిపోతారో చెప్పలేము అనుకున్నారు. కానీ చాలా తక్కువ టైంలో బ్రహ్మాండంగా కంట్రోల్ చేసింది. ధారవి ఒక స్లమ్ ఏరియా బ్రహ్మాండంగా కంట్రోల్ చేయగలిగింది. అంటే తలుసుకుంటే వాళ్ళని అలా వదిలిపెడితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది, ఘోరంగా చాలా మంది చనిపోయేవాళ్ళు. కానీ అలా కంట్రోల్ చేయగలిగింది. అంటే మనం ప్రయత్నం చేస్తే, మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంటే
టైమ్లీ నిర్ణయాలు కనుక తీసుకోగలిగితే చాలా నష్టం, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు అని చెప్పడానికి మన కళ్ళ ముందు కనిపించేటువంటి ఉదాహరణలే ఉన్నాయి. అంటే వాళ్ళు ఇలా ప్రతి పేషెంట్ ను మానిటర్ చేసిండు. ఎంతమందికి టెస్టులు చేస్తున్నాం, ఎంతమందికి చేయాలి, అందరు టెస్టులు చేసుకుంటున్నారా లేదా, చేసుకున్న వాళ్ళలో ఎంతమంది పాజిటివ్ వచ్చిండ్రు, ఆ పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఇంట్లో ఉంటున్నారా, ఐసోలేషన్ సెంటర్ లో ఉంటున్నారా, వాళ్ళలో లక్షణాలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, వాళ్ళకు ఒక మనిషిని అటాచ్ చేసిండ్రు, వాళ్ళు రిపోర్ట్ చేయాలి కంట్రోల్ సెంటర్ కి. చేసి ఎప్పటికప్పుడు ఆ మనిషిలో ఒక లక్షణాలు పెరుగుతున్నట్టు అతన్ని షిఫ్ట్ చేయాలి. ఎక్కడికి షిఫ్ట్ చేయాలి, వాళ్ళే అలాట్ చేయటం. ఒక జిల్లా కేంద్రానికి పంపించాలా, తాలూకా స్థాయి హాస్పిటల్కి పంపించాలా, అక్కడ బెడ్స్ ఖాళీలో ఉన్నాయా, వాళ్ళకి ఎప్పటికీ అప్డేట్ చేసుకుంటూ ఉన్నారు. దాంట్లో కూడా మళ్ళీ డివిజన్స్ ఏర్పాటు చేసిందని వాళ్ళ ఇంటర్వ్యూస్ లో చెప్తున్నారు. అంటే ఒకటి సర్వేలెన్స్ కోసం ఒక విభాగము, ఆక్సిజన్ ప్రొక్యూర్ చేసి ఆక్సిజన్ ఎంత ఉంది, ఇంకెంత కావాలి అని చూసుకునేటువంటి దానికి ఒక విభాగము, బెడ్స్ అందుబాటులో ఉన్నాయా లేవా, ఎంతమందికి ఆక్యుపేషన్లు ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఈ పేషెంట్ వస్తే ఎక్కడ ఏ హాస్పిటల్కి పంపించాలి అని చూసుకోవడానికి ఒక విభాగం. ఇలా రకరకాలుగా విభాగాలుగా కూడా చేస్తూ ఈ సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ లోపల ప్రతి పేషెంట్ ఎవ్వరూ కంగారు పడకుండా, ఎవరు ఎటుపోవాలో దిక్కుతోచకుండా ఉండకుండా, వాళ్లకు లక్షణాలు కనిపించి అడ్మిట్ కావాల్సినటువంటి పరిస్థితిని ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆరోగ్య కార్యకర్త గుర్తించి, ఇగో ఈయన పేషెంట్ ను అడ్మిట్ చేయాలి, మీరు ఎక్కడ అడ్మిట్ చేస్తారో చెప్పండి అని అంటే, ఈ కంట్రోల్ రూమ్ నుంచి వెళ్ళి ఫలానా హాస్పిటల్లో బెడ్ ఖాళీ ఉంది, అక్కడ ఆక్సిజన్ కూడా ఫెసిలిటీ ఉంది, ఈయనని అక్కడికి పంపించండి అని అక్కడికి గైడ్ చేయటం. గవర్నమెంట్ హాస్పిటల్స్ మాత్రమే కాదు, ప్రైవేట్ హాస్పిటల్స్ ని కూడా వాళ్ళు ఈ కంట్రోల్ సిస్టమ్ లోకి తీసుకొచ్చింది. ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ చేయాలి, మీ దగ్గర ఉన్న ఆక్సిజన్ ఏంటి, ఆ బెడ్స్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి. కాబట్టి మేము ఇగో ఈ ఫలానా పేషెంట్ మా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అన్ని ఫెసిలిటీ అన్ని ఫిలప్ అయిపోయినాయి, మీ దగ్గరికి నెక్స్ట్ పంపిస్తున్నాం అని వాళ్ళకు వీళ్ళే ఈ కమాండ్ సిస్టమ్ వాళ్ళే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కన్సెంట్ తీసుకొని పేషెంట్ డైరెక్ట్ గా అక్కడికి పంపించటం. లేదా డబ్బులుండి పెట్టుకోగలిగేటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఫెసిలిటీస్ లో ఉంటాం, ప్రైవేట్కి వెళ్తా అంటే ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి, ఎక్కడెక్కడికి వెళ్తే నేను అడ్మిట్ చేసుకుంటారు అని ముందే ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ తోటి ఈయనను గైడ్ చేయగలిగితే, వీళ్ళు దిక్కు తోచకుండా రోడ్డు మీదకి వచ్చి అంబులెన్స్ లో చనిపోయే పరిస్థితి మన తెలంగాణలో చూస్తున్నాం. అటువంటిది జరగకుండా కేరళలో కానీ మహారాష్ట్రలో కానీ చాలా వరకు నివారించుకోగలిగింది. అంటే సంకల్పం కనుక ఉంటే ఇట్లాంటి చేసుకోవచ్చు. ఇటువంటి అడ్మినిస్ట్రేషన్ లేకపోయేదంటే ఇక నష్టం మనం చూస్తున్నాం. అయితే వాస్తవానికి శాశ్వత ప్రాతిపదికన ఈ పాండమిక్స్ కానీ ఎపిడమిక్స్ కానీ రాకుండా చూసుకోవాలి. తర్వాత వస్తే లేదా ఎక్కువ కాలం ఉంటే మనం ఎలా మేనేజ్ చేయగలుగుతాము వీటిని, మనకున్న శక్తి ఏంటిది, మనకున్న యంత్రాంగం ఏంటిది, మనకు నాలెడ్జ్ ఉన్నటువంటిది ఏంటిది, మనకున్న టెక్నాలజీ లేదా వ్యాక్సిన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయేంటి, అవన్నీ చూసుకోవాలి. తర్వాత ఎక్కడెక్కడ పాండమిక్స్ పొంచి ఉన్నాయి అనేటువంటిది కూడా చూసుకోవచ్చు. పాండమిక్స్ లాగా ప్రారంభమయ్యేటువంటి వాటిని ముందే చూసి దానికి ప్రిపరేషన్ చేయాలి. ఇవన్నీ చేయాలనంటే చంద్రశేఖరరావు చేయలేడు, నరేంద్ర మోడీ చేయలేడు. దానికి కొన్ని సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ ఉండాలి. అప్పుడు అమెరికాలో ఉండనుకోండి సిడిసి ఉంటుంది, సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ సిస్టమ్, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సిస్టమ్. మన దగ్గర ఐసిఎంఆర్ కానీ అది కూడా సిడిసి లాంటిది ఇంకో సంస్థ కానీ అటువంటి ప్రయత్నాలు చేయాలి. సిసిఎంబి లాంటివి కానీ, పూణేలో ఉన్న ఎన్ఐవి లాంటివి కానీ, అవి సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్, వాటి ప్రయత్నాలు అవి చేయాలి. ఏదైనా కొత్తగా ఒక దగ్గర 10 మందికి ఒకటేసారి జబ్బు వస్తే అదేంటిది, అది వైరసా బ్యాక్టీరియానా, కొత్తదా పాతదా, అది తీసుకురండి శాంపుల్ అని టెస్ట్ చేయటము, ఇవన్నీ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ చేయాలి. నేను ఫస్ట్ చెప్పినట్టు ఎపిడమియాలజిస్ట్ కి సంబంధించినటువంటి సెంటర్స్ ఈ సిడిసి లాంటి వాటిలలో ఉంటారు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు ఒక కన్నేసి పెడతారు, ఈ వ్యాధుల యొక్క ఒకటేసారి ఎక్కువ వ్యాధులు ఏదన్నా ఫలానా ప్రాంతంలో వస్తున్నాయా, అదేమన్నా ఇంకా ఎక్కువ ప్రాంతానికి విస్తరిస్తుందా, అది పాత వ్యాధ కొత్త వ్యాధ, ఈ పనంతా చూసేది ఎపిడమియాలజిస్టులు చూస్తారు. అది డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కి సంబంధించినటువంటి ఒక శాఖ ఉండాలి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి. అంటే వాళ్ళ పని వాళ్ళు చేయాలంటే ఆ సంస్థ ఉండాలి, ఉన్నటువంటి దానికి నిధులు ఇచ్చి స్టాఫ్ సమకూర్చి
మీకు ఏమన్నా మీరు మిస్టేక్ కనుక జరిగితే మీరు గుర్తించకపోతే మాత్రం మీకు శిక్షలు ఉంటాయి, కానీ మీ పని మీరు చేయడానికి ఏం కావాలో అడగండి అని చెప్పాలి. అట్లా చెప్పకుండా మన ప్రభుత్వాలు మొదటి నుంచి కొంత న్యాయం, ఇక బీజేపీ వచ్చిన కాన్సెల్ అయితే మొత్తంగా సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ మనకు పనేముంది, వాటి మీద పెట్టే పెట్టుబడి వేస్ట్. అది పెట్టే బదులు ఇంకేదన్నా చేస్తే మనకు ప్రచారం అవుతుంది. ఈ విధంగా చేయడం ద్వారా ఈ రోజు మన దేశం లోపల సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇటువంటి ముందస్తుగా వ్యాధులను పసిగట్టేటువంటి సంస్థలు కానీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఉన్నాయి. వాస్తవానికి అవి యాక్టివేట్ చేసి వాటిని ఉంచుకోవాలి. అదొక డిఫెన్స్ సిస్టమ్. ఆరోగ్య రంగానికి మాత్రమే కాదు, దేశ మానవ మనుగడకు సంబంధించి కూడా. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఈ పాండమిక్స్ నువ్వు దృష్టిలో పెట్టుకొని వాటిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉండే, అది చేయలేదు వాళ్ళు. అది అక్కడి నుంచి ప్రారంభించాలమ్మా, అక్కడి నుంచి ప్రారంభించాలి. తర్వాత పాండమిక్స్ పెరుగుతున్నాయి, వ్యాధులు పెరుగుతున్నాయి, ఇంకా ఎక్కువ మందికి అంటుకునేటువంటి ప్రమాదం ఉంది అనుకున్నప్పుడు కామన్ సెన్స్ కు సంబంధించినటువంటిది ఏంటిది? ఒక పేషెంట్ నలుగురిలో ఉంటే నలుగురికి అంటిస్తాడు, 10 మందిలో ఉంటే 10 మందికి అంటిస్తాడు. ఎవరి దగ్గర లేకుంటే ఆయన విడిగా ఉంటే ఎవరికి అంటించలేడు. ఈ సింపుల్ సైన్స్ కు పెద్ద అది అవసరం లేదు రీసెర్చ్. అందుకోసమే లాక్డౌన్ వల్ల అప్పుడు కొంత ప్రయత్నం ఉంది. ఇప్పుడు కూడా చూడండి, కేసెస్ సంఖ్య గణనీయంగా తగ్గుతుంది వాస్తవానికి 15 రోజుల నుంచి చూస్తే. కాబట్టి ఇది ఒక సింపుల్ మెజర్. ఇది చేయకుండా ఏం చేసిందంటే ఈ పేషెంట్ ను ఇంకా 10 మందిలో 100 మంది ఎట్లా ఈ ఎలక్షన్స్ కానీ గ్యాదరింగ్స్ కానీ పెంచడం వల్ల దాంట్లో ఒక 10 పేషెంట్ ఉంటే ఆయన 1000 మందికి అంటించింది. ఎలక్షన్లలో కూడా ఒకరుంటే 10 మందికి కంటించింది, 10 మంది 1000 మందికి అంటించింది. దాని తర్వాతనే పెద్ద ఎత్తున కేసెస్ సంఖ్య పెరగడానికి కొత్త స్ట్రెయిన్ కూడా, కొత్త స్ట్రెయిన్ యొక్క ఇన్ఫెక్టివిటీ, ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉంది అనేది ఇంకా నిర్ధారణ కావాలి. అది కాలేదు. కానీ క్లియర్ గా జస్ట్ కేవలము పేషెంట్లను తిరగకుండా కంట్రోల్ చేయకపోవటం వల్ల, వాళ్ళని ఐసోలేషన్ పెట్టకుండా పబ్లిక్ గా వదిలిపెట్టడం ద్వారా లో పేషెంట్లు ఉండే అవకాశం ఉంటుందని తెలిసి కూడా గ్యాదరింగ్స్ ని ఎంకరేజ్ చేయడం ద్వారా స్వార్థం కోసం, ఎలక్షన్స్ కోసం రిలీజియస్ గ్యాదరింగ్ కూడా ఒక పొలిటికల్ అదే కదా వాళ్ళ సూత్రిక, వాళ్ళ దానికి క్యాలిక్యులేషన్. అటువంటి వాళ్ళ కోసం పెట్టడం వల్ల కేసెస్ ఎక్కువైనాయి. ఇప్పుడు గ్యాదరింగ్స్ తగ్గించేసరికి వాస్తవంగా కేసులు తగ్గుతున్నాయి. డెత్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇవి పాతగా వచ్చినటువంటి కేసులు కాబట్టి. 15 రోజుల కింద వచ్చిన కేసులు ఇప్పుడు హాస్పిటల్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు డెత్స్ ఇంకో 10 రోజుల దాకా ఎక్కువనే ఉంటాయి. కానీ కేసెస్ క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఇట్లాగే గ్యాదరింగ్స్ ని కనుక నిలువరించుకుంటా పోతే. కాబట్టి ఇటువంటివి కూడా చేయలేకపోవటము సరికదా. దానికి ఆపోజిట్ గా గ్యాదరింగ్స్ ని పెంచడం అనేటువంటిది క్షమించరానటువంటి నేరము. వీళ్ళందరినీ వాస్తవానికి యుద్ధాలు జరిగిన తర్వాత ఆ యుద్ధ నేరాల విచారణ అంటూ ఉంటది కదా, అట్లాంటిది కనుక ఉండేది ఉంటే చంద్రశేఖర్ రావుకు, నరేంద్ర మోదీకి, అమిత్ షాకు, వాళ్ళందరికీ ఇక అసలు ఉరి శిక్షల కంటే తక్కువ శిక్ష ఉండదు. అంతటి మానవ హననానికి వాళ్ళు కారణమైంది. అది అంత బ్లండర్స్ వాళ్ళు చేసిన. ఇక అది కాకుండా ఇక దానికి ఏర్పాట్లు, ఏదైనా వ్యాధి ప్రబలితే చేసుకోవాల్సినటువంటి ఏర్పాట్ల విషయంలో కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా ఎవడు చేస్తే వాని కర్మ వాడు చేస్తాడు అనుకునేటువంటి వ్యక్తులలో మొదటి వ్యక్తి చంద్రశేఖర్ రావు. ఆయన తర్వాత సెకండ్ ర్యాంకే నరేంద్ర మోదీ. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో కూడా అయినటువంటి వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి, ఒక చిన్న హాస్పిటల్ ను కూడా పెద్దగా చేయనటువంటి వ్యక్తి ఈ వ్యక్తి, ఒక ఆక్సిజన్ ప్లాంట్ ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి, ఇంజెక్షన్స్ అవసరమైతే ఉంటే ప్రొక్యూర్ చేసుకోవడానికి ఏమైనా ఏర్పాటు లేనటువంటి వ్యక్తి, ఒక యంత్రాన్ని, ఒక మానిటరింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, ఆరోగ్య మంత్రి. ఆయన ఏం నిర్ణయాలు అమలు కానీ నామినల్ గా ఉన్నటువంటి వారిని తీసేసినటువంటి వ్యక్తి,
ఈ చంద్రశేఖరరావు అనేటువంటి నేరస్తుడు వాస్తవానికి ఆయన నరేంద్ర మోడీకి కూడా ఇక కేసులే తగ్గిపోయినాయి, నేను భజన చేపించిన కాబట్టి కేసులు లేవు కాబట్టి ఇక ఈ వ్యాక్సిన్స్ తో నాకు పని లేదు అని ఆ వ్యాక్సిన్స్ ఇతర దేశాలకు ఇచ్చుకోవటం, ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవటం, ఎటువంటి సంసిద్ధత అయి ఉండకపోవటం, ఒకవేళ ఇది కనుక పెరిగితే ఏం చేయాలని సరికదా కాంగ్రిగేషన్స్ వీటిని పెంచటం, గ్యాదరింగ్స్ ని పెంచటం, ఇట్లాంటి అనేక రకాల నిర్లక్ష్యాలకు ఉన్నాయి. ఒక్క సరైన పని కనుక చేస్తే ఆయనకు వచ్చేటువంటి చెడ్డ పేరులో 50% రాకుండా ఉండు. ఏమంటే వ్యాక్సిన్ చేసుకోవటానికి ప్రజలు హెజిటేట్ చేసినటువంటి టైం కూడా ఒకటి ఉంది, డాక్టర్లు కూడా హెజిటేట్ చేసినటువంటి టైం కూడా ఒకటి ఉంది. ఒకటి భయపడటం, రెండవది నాకు అవసరమే లేదు ఇంకా తగ్గిపోయినట్టే కేసెస్ అని కూడా అనుకున్నారు వాస్తవానికి. అటువంటి టైంలో ఫోర్సుబుల్ గానైనా వ్యాక్సిన్ వేసుకోవటం సామాజిక అవసరాల కోసమైనా కంపల్సరీ అని, వెనకట కదా చిన్న పిల్లగాళ్ళకు దొరకబట్టి ఏడుస్తా అంటే కూడా ఇంజక్షన్స్ వేసేది కదా, ఆ విధంగా కనుక వేసి ఉండేది ఉంటే, కానీ అంత బలవంతంగా కాకపోయినా ఎడ్యుకేట్ చేసి మన వ్యాక్సిన్స్ బయటికి పోకుండా కాపాడుకొని 6 కోట్ల డోసులు బయటికి పోయినాయి దేశంలో ఉత్పత్తి అయి, మనం వాడుకోవటానికి అవకాశం ఉన్న 6 కోట్ల డోసులు ఇతర దేశాలకు పోయినాయి, 30 దేశాలకు పైన. అవి కనుక ఉంటే ఒక 3 కోట్ల మందికి 2 డోసులు పడేటి. అది కనుక ఆయన కనుక చేసి ఉండేది ఉంటే ఇంత ఘోరమైన చెడ్డ పేరు రాదు. ఆయన వాస్తవానికి ఆయన పెద్ద నేరస్తుడు, అది వేరే విషయం. కానీ ఆ నేరాలలో ఇదొకటి ఆయనకు అలవాటుగా చేసిండు. కానీ కనీసం ఇదన్నా కనుక చేస్తే క్షమించడానికి అవకాశం ఉండేది. హాస్పిటల్స్ పెంచకపోయినా, డాక్టర్స్ ని పెంచకపోయినా, ఆక్సిజన్ ప్లాంట్స్ ని పెంచకపోయినా. కాబట్టి ఇన్ని రకాల తప్పులు, నిర్లక్ష్యాలు చేస్తూ పాలక వర్గాలు మానవ హననానికి, సామూహిక హత్యాకాండకు కారణమైనటువంటి ఈ పరిస్థితిలో ఉండి, వాస్తవానికి ఎందుకు కొన్ని మెజర్స్ నిర్దిష్టంగా నేను బ్రీఫ్ గా టేక్ హోమ్ మెసేజ్ లాగా చెప్తా, మరి చాలాసేపు చెప్తే బాగుండదు. ఒకటి ఏంటంటే, కొన్ని ముఖ్యమైన కాన్సెప్ట్ కి సంబంధించిన విషయాలు. హోమ్ ఐసోలేషన్ అనేది రాంగ్ కాన్సెప్ట్. ఇప్పటి వరకు ఎవరు దీని మీద దృష్టి పెడతలేరు. హోమ్ ఐసోలేషన్ అనేటువంటిది టోటల్ గా ఒక పెద్ద ఫ్లా. అది ఒక పూర్తిగా కంటి తుడుపు కూడా కాదు, అది నష్టం చేసేటువంటి మెథడ్. అది వెస్టర్న్ కంట్రీస్ కి, యూరోపియన్ కంట్రీస్ కి పనిచేస్తుంది కావచ్చు, కానీ 190% మంది జనాభా మధ్యతరగతి పేదవాళ్ళు ఉన్నటువంటి దేశం లోపల ఒక కుటుంబానికి యావరేజ్ గా 2 గదులు ఉండటమే గగనమైనటువంటి దేశం లోపల ఒక కుటుంబంలో 5గురు 6గురు సాధారణంగా ఉండేటువంటి దేశం లోపల హోమ్ ఐసోలేషన్ అస్సలు సాధ్యం కాని విషయం. దానివల్ల ఏమవుతుంది, కుటుంబ సభ్యులు ఒకరి నుంచి ఇంకొకరికి వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. ఒకరి నుంచి ఇంకోళ్ళకి వస్తుంది, వాళ్ళ నుంచి ఇంకోళ్ళకి వస్తుంది, వాళ్ళు బయట తిరుగుతారు, ఇక బయట అంటించేది వేరే విషయం. కాబట్టి పేషెంట్ ఇంట్లో కనుక ఉంటే ఇతరులకు అంటించే అవకాశం ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే సెపరేట్ రూమ్ ఉండదు, దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉండదు, అసలు బాత్రూమ్సే ఉండడు. కాగనము ఉంటే కామన్ బాత్రూమ్స్ ఉంటాయి ఎక్కువ మందికి, 90% ఏబో మందికి. సెపరేట్ రూము అంతా ట్రిపుల్ బెడ్రూమ్ ఆ రేంజ్లో ఉంటే తప్ప ఐసోలేషన్ సాధ్యం కాదు. ట్రిపుల్ బెడ్రూమ్స్ ఎంత మందికి ఉంటాయి? కాబట్టి హోమ్ ఐసోలేషన్ అనే కాన్సెప్ట్ భారతదేశానికి అసలు సూటబుల్ కాదు, దాన్ని అర్జెంట్ గా ఎత్తివేయాలి. దానివల్ల ఇంకొక రకమైన నష్టం ఏంటంటే, ఈ పేషెంట్ కి జబ్బు ఎక్కువైతుందో తెలియదు, తక్కువైతుందో తెలియదు. ఇంట్లో ఉంటాడు లేదా ఉంటది, దగ్గు ఎక్కువైతే జ్వరం ఎక్కువైతే అంటది, ఏం చేయాలని అర్థం కాదు. వాళ్ళైతే మందులు ఇచ్చింది కదా, అయిపోయేదాకా వాడుకోరాదని ఇట్లా చెప్తా అంటాడు. ఈయన కది మరి ఏం చేయాలా, ఇది సరిపోతాయా సరిపోవా తెలియదు, మాట్లాడడానికి ఎవరు ఉండరు. హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడైతే కొద్దిగా ప్రైవేట్ డాక్టర్స్ అయినా చూస్తున్నారు, కానీ అది కూడా సిటీలో ఉన్న వాళ్ళు చూసుకోగలుగుతారు. పల్లెటూరులో ఉన్న వాళ్ళు లేదా దూరంగా ఉన్నటువంటి వాళ్ళు అంత ఈజీగా వచ్చి కూడా చూపించుకోలేరు. కాబట్టి మానిటరింగ్ ఉండదు. హోమ్ ఐసోలేషన్ లో ఉంటే వాళ్ళు ఇంకొకరికి అంటించడమే కాకుండా వాళ్ళ పైన మానిటరింగ్ ఉండకుండా వాళ్ళు ప్రాణాల మీదకి వచ్చేదాకా అక్కడే ఉండాల్సిన పరిస్థితి. ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి పోవాలి? వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు, అంబులెన్స్ మాట్లాడుకుంటారు, అది పట్టుకొని ఎక్కడికి పోవాలి ఇవ్వనికి తెలియదు.
అంటే ఏ వ్యవస్థ లేదు. వాళ్ళు ఎక్కడికి పోవాలి, మీకు సీరియస్ అయిందా ఫలానా కాడికి రండి అని వాళ్ళని గైడ్ చేసే వ్యవస్థ ఏది లేదు. అంటే వాళ్ళు మొత్తం టోటల్ గా ఒక అంగట్ల కుక్కలాగా అయిపోతుంది. ఇంకా 3 రకాల తప్పులు వాళ్ళు ఇంకొకరికి అంటిస్తారు. వాళ్ళకి మానిటరింగ్ ఉండదు. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడికి పోవన్నది తెలియదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి దేనితో కనెక్షన్ ఉండదు. అట్లా కాకుండా మనం ఏం ప్రతిపాదించవచ్చు అంటే మెడికల్ ఐసోలేషన్ సెంటర్స్ అనవచ్చు. ఇంకో పేరు కమ్యూనిటీ ఐసోలేషన్ సెంటర్ అని కూడా పెట్టవచ్చు. ఈ మెడికల్ ఐసోలేషన్ సెంటర్స్ లాంటివి ఎక్కడ ఉండాలంటే ప్రతి మండలంలో ఉండాలి. మండలంలో యావరేజ్ గా 40 నుంచి 70 వేల జనాభా ఉంటుంది. మండలం పెద్దదనుకుంటే చిన్న చిన్న పెద్ద గ్రామాలలో కూడా పెట్టుకోవచ్చు. అక్కడ ఇప్పుడు అయితే నవోదయ స్కూల్స్, గురుకుల స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. అవి లేని కాడ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. లేదా కొన్నిటి కాడ ఇంజనీరింగ్ కాలేజీలు అవి ఇవి ఉన్నాయి. అన్ని ఖాళీగానే ఉన్నాయి. వాటిల్లో పిల్లలు వాడుకున్నటువంటి బెడ్స్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ ఉంది. వాటిని కనుక వాడుకుంటే నీకు జస్ట్ పెద్ద కాస్ట్ ఏముండదు. బిల్డింగ్ రెడీ ఉంది, బెడ్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఉంది, అన్ని ఉన్నాయి. అటువంటి వాటిని వాడుకోవటం ద్వారా ఒక మండలంలో ఉండేటువంటి పేషెంట్లను లేదా ఒక వార్డు, ఒక టౌన్ అయ్యేది ఉంటే ఆ టౌన్ కు ఒక 2-3 సెంటర్స్ పెట్టేది ఉంటే వాళ్ళు అదే ఊర్లో ఉన్నట్టుంటారు. మండలం అయినా కూడా అదే మండలంలో ఉన్నట్టుంటారు. లేదా ఒక పెద్ద విలేజ్ అయితే ఆ పెద్ద విలేజ్ కి దగ్గరలో కనుక అటాచ్డ్ ఏదైనా ఇందాక చెప్పుకున్నటువంటి సంస్థలు ఏమైనా ఉంటే వాటిలలో పెట్టినా కూడా ఏమైతుంది అని అంటే వాళ్ళు ఇంకొకరికి అంటించకుండా ఉంటుంది. ఒక ప్రయోజనం నెరవేరుతుంది. రెండవ ప్రయోజనం ఏంటిది? మండల కేంద్రంలో లాంటి కనుక పెడితే పెట్టేసి వట్టిగా అన్నం వండి పెట్టి ఉండటం కాదు. అక్కడ 3 షిఫ్టులల్లా 3 డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్లు ఉండాలి. అంటే ప్రతి షిఫ్ట్ లో ఒక డాక్టర్ ఉండాలి. ఒకరు 2 నర్సులు ఉండాలి కంపల్సరీ. అందుకే అది ఒక మెడికల్ ఐసోలేషన్ సెంటర్ లాగా పనిచేయాలి. అప్పుడే వాళ్ళు ఏం చేయగలుగుతారు? అన్ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ కైనా ఎవరికైనా కూడా వాళ్ళ రెస్పిరేషన్స్ ఎన్నిసార్లు తీసుకుంటున్నారు, వాళ్ళ ఎస్పీ ఓట్ ఏమైనా పడిపోతుందా, వాళ్ళ షుగర్ లెవెల్స్ ఏమైనా పెరుగుతున్నాయా, వాళ్ళు ఏమైనా డల్గా అవుతున్నారా, వీళ్ళని ఏమైనా అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉందా అని ఒక మానిటర్ చేసి అక్కడ వాళ్ళు గుర్తించగలుగుతారు ఈ మెడికల్ ఐసోలేషన్ సెంటర్ లో. కాబట్టి ఇక్కడ మానిటరింగ్, బెటర్ మానిటరింగ్ ఉంటుంది హోమ్ ఐసోలేషన్ కంటే. సరే, దాంతోపాటు వాళ్ళకి మంచిగా ఫ్రీగా అన్నం గట్టే పెట్టవచ్చు, గవర్నమెంట్ పెట్టవచ్చు. ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే హ్యాపీగా వాళ్ళతో పెట్టివచ్చు. స్వచ్ఛంద సంస్థలు ఒక్కొక్కసారి పాపం వాళ్ళకి ఎవరికి సేవ చేయాలో తెలియక ఎవరో ఒకరికి చేసి నిరుపయోగం కూడా అవుతుంది. ఇట్లా ఉపయోగించుకోవచ్చు వాటిని. కాబట్టి ఇంకొకరికి అంటియకుండా ఉంటది. వీళ్ళందరినీ ప్రత్యేకంగా కొన్ని ఒక బిల్డింగ్స్ లలో ఉంచడం ద్వారా, సెపరేట్ రూమ్స్ లో ఉంచడం ద్వారా మానిటరింగ్ ఉంటది. తర్వాత ఈ పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని వీళ్ళు గుర్తించిన తర్వాత ఇక్కడ ఉన్న డాక్టర్, మండలంలో ఏదంటే డాక్టరు, లేదా ఒక పెద్ద ఊళ్ళో అనుకోండి ఒక చిన్న ఏఎన్ఎం అలాట్ చేయండి, సరిపోతుంది. వాళ్ళు మానిటరింగ్ అక్కడ చేసుకుంటారు. అక్కడ ఎక్కువ అనుకుంటే మండలానికి వాళ్ళే పంపించుకుంటారు. అక్కడి నుంచి వెళ్ళి ఈ మండలం ఉండే మెడికల్ ఆఫీసరు కాంటాక్ట్ చేసి తాలూకాల హాస్పిటల్లో ఖాళీ ఉందా, ఇక్కడ ఉందా, అక్కడ ఉందా, ఎక్కడ ఉందో చేసి ఈ పేషెంట్ ను సేఫ్ గా ప్రభుత్వ అంబులెన్స్ లో ఒక పర్టికులర్ హాస్పిటల్ కి సేఫ్ గా తీసుకెళ్లి అడ్మిట్ చేయగలుగుతారు. మంచి ఫుడ్ కూడా దొరుకుతుంది. సో ఇంకొకరికి అంటించరు. కేసుల సంఖ్యను తగ్గించుకోవచ్చు మనం, ఇంకా ఇతరులకు అంటే అవకాశాన్ని. మానిటరింగ్ ఉంటది. తర్వాత మంచి హయ్యర్ ఫెసిలిటీకి పంపడానికి కూడా ఒక సిస్టమ్ ఏర్పాటై ఉంటుంది. కాబట్టి ఈ హోమ్ ఐసోలేషన్ కాన్సెప్ట్ ను టోటల్ గా మనం వదిలేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది పూర్తిగా నష్టదాయకము, ఖండించదగ్గటువంటిది. ఈ విధంగా నేను చెప్పిన పద్ధతిలో దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఐసోలేషన్ సెంటర్స్ ఉండాలి. అది టోటల్ గా ప్రభుత్వమే నిర్వహించాలి. ఇది ఇక టెస్టింగ్స్ తక్కువ చేయటము అనేటువంటి దాంట్లో మన దిట్ట కేసీఆర్ అది పెద్ద కుంభకోణం. వాస్తవానికి ఆయన మీద అంతర్జాతీయ కోర్టులు కనుక విచారించే అవకాశం ఉంటే ఆయన మీద విచారించాలి. ఎందుకంటే ఆయన చాలా సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ ని కూడా మోసం చేస్తాడు. ఇప్పుడు WHO ఉంది. WHO సొంతంగా మన దగ్గరికి వచ్చి ఏ లెవెల్కి కరోనా పాజిటివ్ వచ్చిందని లెక్క పెట్టదు. ప్రభుత్వ డేటా తీసుకుంటుంది. ఎందుకంటే అది ప్రభుత్వాన్ని నమ్ముతుంది ప్రైవేట్ వ్యక్తుల కంటే కూడా. మీ దగ్గర ఎన్ని కేసులు అయినాయి, ఎన్ని డెత్స్ అయినాయి,
ఓహో కరోనా కేసులు అయితే గిన్ని కేసులు అయితే గిన్ని డెత్స్ అయితే ఇంతమంది చనిపోయినలా, ఓ మీ దగ్గర బాగానే ఉంది, ఫలానా దగ్గర బాగా లేదు. ఇట్లా ఒక పరిస్థితి అంచనా వేసి దానికి తగినట్టుగా గైడ్ లైన్స్ ఇచ్చేటువంటి సంస్థలు దేశీయంగా ఉంటాయి, అంతర్జాతీయంగా కూడా ఉంటాయి. కానీ ఈయన ఏం చేస్తాడు, ఈ ఒక నెల రోజుల నుంచి ఏప్రిల్ 10వ తారీఖు ప్రాంతం నుంచి వెళ్ళి కేసులు పెరగటం ప్రారంభమైన తర్వాత అప్పటిదాకా ఒక పిఎస్సికి 150 టెస్టింగ్ కిట్లు ఇచ్చే వ్యక్తి 50 కిట్లకు తగ్గించండి. అంటే ఏమైతుంది, కేసులు పెరగకుండా చూడాలని అంటే ఆయన ఐసోలేషన్ సెంటర్స్ పెట్టి బాగా నియంత్రణ చేసి, లేకపోతే లాక్డౌన్ పెట్టి పేషెంట్లకు హెల్ప్ చేసి, మనం ఇందాక అనుకున్నట్టుగా వాళ్ళకు తొందరగా ట్రీట్మెంట్ ఇచ్చి ఇంకొకరికి స్ప్రెడ్ కాకుండా చేసి కాదు కంట్రోల్ చేసింది. టెస్టింగ్ కిట్లు తక్కువ ఇచ్చి గిన్నె పాజిటివ్లు వచ్చినాయి అని చెప్పడం కోసము 150 ఇచ్చే కాడ 50 టెస్టింగ్ కిట్లు వస్తే 150 200 మంది టెస్ట్ చేసుకుందామని వచ్చి తిరిగి మళ్ళీపోయి ఇంటికి పోయి వాళ్ళు సొసైటీలో అందరికి అంటించుకుంటూ పోయింది. లేదా వేలకు వేలు ఖర్చు పెట్టి ఎక్కడ పడితే అక్కడ టెస్టులు చేసుకున్నారు, వాళ్ళ వ్యాధులు వాళ్ళు ముదిరేటట్టు చేసుకున్నారు. ఇంకా 10 మంది మొత్తం హత్యాకాండ అనేటువంటిది లాంటిది జరిగింది ఈ ఘోరం వల్ల. టెస్టింగ్ తక్కువ చేయటం ద్వారా, టెస్టింగ్ అవసరం లేనప్పుడు తక్కువ చేసేది వేరు, టెస్టింగ్ డిమాండ్ పెరిగినప్పుడు టెస్టింగ్ కిట్ల సంఖ్యను తగ్గించండి. కిట్ల సంఖ్యను తగ్గేయటమే కాదు, వాస్తవానికి ప్రతి పిహెచ్సిలలో పాజిటివిటీ రేట్ అని ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు ఈ 50 మందికి టెస్టులు చేస్తే అందులో ఎంతమంది పాజిటివ్ వస్తుంది అనేది పాజిటివిటీ రేట్ అంటారు. 50 మందిలో 10 మందికి వచ్చింది అనుకోండి 20% పాజిటివిటీ రేట్, 5 మందికి వచ్చింది అనుకోండి 10% పాజిటివిటీ రేట్. కానీ మన తెలంగాణ ప్రభుత్వం లోపల ఆ బులెటిన్ లో కనుక చూస్తే పాజిటివిటీ రేటు ఎప్పుడు 7%, 8%, 6% ఉంటాయంట. అంటే ఇప్పుడు WHO సెంట్రల్ చూస్తే అబ్బాయి ఎంత కంట్రోల్ చేస్తాను వీళ్ళు అనుకోవాలి. కానీ వాస్తవం ఏంటంటే 50 మందికి టెస్ట్ చేస్తే 30 మందికి 25 మందికి పాజిటివ్స్ వచ్చినటువంటి ప్రతిరోజు పాజిటివ్లు ఆ విధంగా వచ్చినాయి. ఒక పిహెచ్సిలలో కాదు, అన్ని పిహెచ్సిలలో 100 మందికి టెస్ట్ చేసిన అనుకోండి, ఉదాహరణకి 100కి మంది చేస్తే 30 నుండి 60-65% మందికి పాజిటివ్లు వచ్చినాయి. అంటే పాజిటివిటీ రేట్ ఎంత ఇప్పుడు 30 నుంచి వెళ్ళి 65% పాజిటివిటీ రేట్ అన్నట్టు. కానీ తెలంగాణ బులెటిన్ లో ఎంత ఉంటుంది, 6%, 7% పాజిటివిటీ రేట్ ఉంటుంది. అంటే దీన్ని బట్టి శాస్త్రీయ సంస్థలు ఏమనుకుంటాయి, బాగా కంట్రోల్ చేస్తాండి ఇక్కడ కేసీఆర్ అనుకోవాలి. అంటే ఆయన కంట్రోల్ చేసే పద్ధతి ఇది అన్నట్టు. ఇటువంటి నేరాలు ఘోరాలు అనేటువంటి తెలంగాణలో జరుగుతున్నాయి, మిగతా రాష్ట్రాలలో మరీ ఇంత దారుణంగానైతే ఉండకపోవచ్చు. అట్లాగా ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి మెజర్స్ ఏంటి, మనం అనుకున్నట్టుగా టెస్టింగ్ అందరికీ చేయాలి, అడిగిన వాళ్ళకంటే ఎక్కువ మందికి చేయాలి. సస్పిషన్ అని అనుకున్న వాళ్ళందరికీ టెస్టులు చేయాలి. చేసిన తర్వాత ఐసోలేషన్ చేయాలి. ఐసోలేషన్ అంటే హోమ్ ఐసోలేషన్ కాదు, మనం అనుకున్న సెపరేట్ హోమ్ అండి, జెన్యున్ ఐసోలేషన్ కి చేయాలి. తర్వాత ఏంది, ఈ టెస్టింగ్ ఎక్కువ మందికి చేయడం ద్వారా లాభం ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ అంటారు. అది కూడా ఒక కేసుల నివారణలో ముఖ్యమైనటువంటి చర్య. వ్యాధుల ప్రివెన్షన్ లో 3 రకాలు ఉంటాయి. ఈ 2వ రకం దాంట్లో ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఏ పర్టికులర్ కేసు అనేది కూడా ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే ఈ పర్టికులర్ వ్యక్తి ఇంకొక 10 మందికి అంటేయకుండా జరుగుతుంది. అంటే 10 మందికి రాకుండా నివారించినట్టే కదా. ఈ ఒక్క మనిషిని తొందరగా ట్రీట్మెంట్ చేయడం ద్వారా ఈయనకు మాత్రమే లాభం కాదు, ఇంకో 10 మందికి రాకుండా, ప్రజలకు భారం కాకుండా, ప్రభుత్వానికి కూడా భారం కాకుండా జరుగుతుంది. కాబట్టి ఈయనకు తొందరగా టెస్ట్ చేసి మంచి ట్రీట్మెంట్ ఇవ్వటం అనేటువంటిది, ఈయన ఇంకొకరికి ఇన్ఫెక్ట్ కాకుండా చేయటం అనేటువంటిది, అది ప్రభుత్వానికి ప్రజల మీద భారాన్ని, ఆర్థిక ప్రాణ నష్టం జరగకుండా కూడా చూపిస్తుంది. ఇది కూడా ఒక ప్రివెన్షనే. కాబట్టి ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ కి టెస్టింగ్స్ ఎక్కువ చేయటం అనేది కంపల్సరీ. చేసిన తర్వాత ఐసోలేషన్ అయితే ఐసోలేషన్, లేదా ట్రీట్మెంట్ అయితే ట్రీట్మెంట్ కు చేయాల్సినటువంటి అవసరం. దీంతో పాటు ల్యాబ్స్ పెద్ద ఎత్తున అందుబాటులో లేకపోవటం, లేకపోతే ఎక్కువ ధరలు ఉండటం, కొంత చీటింగ్, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ప్రైవేట్ లోపల. కాబట్టి ప్రభుత్వం కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ కు అటాచ్డ్ గా మాత్రమే ల్యాబ్స్ కాకుండా ఓపెన్ గా, ఇప్పుడు ఎట్లయితే జనరిక్ మెడికల్ మందులు బజార్లలో పెట్టి ఎవరైనా వచ్చి కొనుక్కోవచ్చు అని అమ్ముతుంటారు కదా, ఆ పద్ధతి లోపల ల్యాబ్స్ అన్ని గవర్నమెంట్ టెస్టింగ్ కేంద్రాలు
కోవిడ్ టెస్టింగ్ కావచ్చు, కోవిడ్ టెస్ట్ ఎట్లాగో హాస్పిటల్స్ లో చేస్తారు. కాకుండా మిగతా రక్త పరీక్షలు, ఎక్స్రేలు, సిటీ స్కాన్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఒక ల్యాబొరేటరీ కేంద్రాలు లేదా ఇమేజింగ్ కేంద్రాలు ఒక కనీస జిల్లా తాలూకా స్థాయిలలో కనుక పెడితే ప్రజలు ప్రైవేట్ డాక్టర్స్ రాసిన వచ్చి అక్కడికి వచ్చి సబ్సిడీలో వాళ్ళకి టెస్టులు చేయాలి. సిటీ స్కాన్ అనుకోండి 1500కు 1000 రూపాయలకి చేయవచ్చు. ఫ్రీగా చేస్తే తప్పేం లేదు, కానీ సరే మెయింటెనెన్స్ అన్న తీసుకుంటామని గవర్నమెంట్ అనుకుంటే బయట 5000 జరిగేది నువ్వు 1000 రూపాయలలో సిటీ స్కాన్ చేయవచ్చు. లాభం ప్రజలకి. టెస్టింగ్ ఒక్కొక్కటి వేలకు రూపాయలు టెస్టులకు ఖర్చు అయితే అంటే తక్కువ సబ్సిడీలో 20% రూపాయలలో ఆ రక్త పరీక్షలు చేసి పెట్టవచ్చు గవర్నమెంట్. కాబట్టి గవర్నమెంట్ రక్త పరీక్షలు, సిటీ స్కాన్ సెంటర్లు బయట ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ హాస్పిటల్స్ మాత్రమే కాకుండా బయట కూడా పెట్టడం ద్వారా ప్రైవేట్ డాక్టర్లు రాసినా కూడా అక్కడికి వచ్చి టెస్టులు చేసుకొని పోయేటట్టుగా కూడా పెడితే ప్రజలకు కొంత లాభం అనేటువంటిది జరుగుతుంది. అట్లాగే ఓపీపీ సెంటర్స్ ఉండాలి. ప్రభుత్వ డాక్టరు ఈ హాస్పిటల్స్ లో కాకుండా ఎక్స్ట్రా డాక్టర్స్ ని పెట్టి కోవిడ్ ఓపీ క్లినిక్స్ పెట్టాలి. రౌండ్ ద క్లాక్ తాలూకా స్థాయి సెంటర్లలోనైనా కూడా కనీసం నగరాలలో ఏదంటే కొన్ని పాపులేషన్ రేషియోలో పెట్టి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని పెట్టి లేదా ట్రైన్డ్ డాక్టర్స్ ని పెట్టి దాంట్లో పెట్టి జ్వరమో జలుబో దగ్గుతో అక్కడికి వచ్చిన అనుకోండి, అదంటే టెస్ట్ చేసి కోవిడ్ ఉందో లేదో చేయించుకొని నీకు కోవిడ్ లాగా ఉంది లేదా లేకపోతే లేదు పర్వాలేదు నీకు అవసరం లేదు ఇట్లా కూడా చేస్తే పబ్లిక్ నేరుగా ఓపీస్ కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఓపీ ఫెసిలిటీస్ పెద్దగా లేకపోవడం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఓపీ క్లినిక్స్ నడపటం అనేటువంటిది కంపల్సరీ. అంటే కేసీఆర్ కూడా అన్నాడు ఓపీ క్లినిక్స్ మేము నడుపుతాను, కానీ ఆయన ఏమన్నాడు ఈ పిహెచ్సిలనే అదే డాక్టర్లు చేస్తా అన్నాడు. వాస్తవానికి పిహెచ్సిల చరిత్ర చెప్పాలంటే అది ఒక పెద్ద ఘోరంగా ఉంటుంది. అది దాంట్లో వాళ్ళు చేయలేరు, ఆ పని కాదు. దాంట్లో డాక్టర్స్ లేరు, నర్సులు లేరు, ఉన్న వాళ్ళకి వేరే పని ఉంది. కాబట్టి అది అయ్యే పని కాదు. దానికి వెలుపల పెట్టాలి. ఈ కోవిడ్ ఓపీ క్లినిక్స్ కోసం తాత్కాలిక ప్రాతిపదికన డాక్టర్స్ ని తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఎప్పటికి ఉండవు కాబట్టి ఈ కోవిడ్ ఓపీ క్లినిక్స్. ఇది కాకుండా శాశ్వత ప్రాతిపదికన డాక్టర్స్ సంఖ్యను ఇప్పటికి 2-3 రెట్లు పెంచాలి, కంపల్సరీగా చేయాలి. దానికి డేటా వేరే ఉంది, కానీ నేను ఒక సూత్రీకరణ లాగా చెప్తున్నా. ప్రత్యేకించి తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లోనే ఏంటంటే ఇప్పుడున్న ఏపీలో కొంత రిక్రూట్మెంట్ బాగానే ఉందని మిత్రులు చెప్తున్నారు, ఇంకా కావాలంటే పెంచుకోవచ్చు. తెలంగాణలో మాత్రం ఇప్పుడున్న దానికి 2-3 రెట్లు డాక్టర్స్ ని, నర్సులను, పారామెడికల్ స్టాఫ్ ను అర్జెంట్ గా శాశ్వత ప్రాతిపదికన నియమించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కాంట్రాక్ట్ ప్రాతిపదికన కాదు. అట్లాగే కోవిడ్ డ్యూటీ చేసేటువంటి డాక్టర్స్ కానీ, నర్సుకి కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ అందరి డాక్టర్స్కి అవసరం లేదు, అందరి గవర్నమెంట్ డాక్టర్స్కి అవసరం లేదు. ఒక డాక్టర్ కోవిడ్ వార్డుకు రాకపోతే ఆయనకి జీతాలు పెంచుకోవాల్సిన పని లేదు. కోవిడ్ వార్డు లేదా కోవిడ్ ఓపీలలో పనిచేసేటువంటి డాక్టర్స్ కి ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇస్తున్న జీతాలకి బోనస్ గా డబుల్ ఇస్తే నష్టమేం లేదు. అట్లాగే వాళ్లకు లైఫ్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన ఏర్పాట్లు చేస్తే కూడా ఎంకరేజింగ్ గా ఉంటాయి. ఇటువంటి అనేక మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే సోషల్ పార్టిసిపేషన్ కూడా పెంచాలి. స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది వాలంటీర్స్ సర్వీస్ చేయాలి అని కొంతమంది ఉంటారు. కొంతమందికి ఒక హాబీ లాగా చేస్తారు, కొంతమంది సీరియస్ గా చేస్తారు. ఎట్లా చేసినా కూడా వాళ్ళ సర్వీస్ ను తీసుకోవడానికి ఒక ఏర్పాటు ఉండాలి. నిర్వహణలో కానీ, వాలంటీర్స్ గా ఉపయోగించుకోవటం కానీ, తర్వాత రకరకాల ఫుడ్ అందించడం కానీ, ఇంకేమైనా డొనేషన్స్ మొబిలైజ్ చేయటంలో కానీ వాళ్ళ సహాయం తీసుకోవాల్సినటువంటి ఇటువంటి అనేక విధానాల ద్వారా ఈ సమస్యను మనం అధిగమించడానికి అవకాశం ఉంది. కావాల్సింది సంకల్పం మాత్రమే. ప్రభుత్వాలకి అది చేయాల్సిన స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి కావాల్సింది సంకల్పం, నిబద్ధత, నిజాయితీ, ప్రజలంటే ప్రేమ, ప్రజాస్వామ్యం అంటే గౌరవం, మానవ నాగరికతను సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి వాడు ఈ పని చేస్తాడు. అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు ఈ కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాగా చస్తే సావని అని చూస్తూ ఉంటారు. ఇది పరిస్థితి మిత్రులారా.